ఓకే అమ్మా. సో మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ కంపెనీకి చేయాలన్నా సరే అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కావచ్చు లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీ కావచ్చు. ఇప్పుడు మనకు విప్రో కంపెనీ తీసుకున్నాం అనుకోండి, అదంతా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో విప్రో డైపర్స్ ఉంటాయి అండ్ విప్రో బేబీ సోప్స్ అని, సంతూర్ సోప్స్ అని, ఇవన్నీ వాడే కాబట్టి విప్రో కంపెనీ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అదే మీరు యాక్సెంచర్ ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి, అవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు క్లయింట్ దగ్గర నుంచి వర్క్ తీసుకొని కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తుంటారు. సో ఇలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కావచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీ కావచ్చు, దేనికైనా సరే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టాలంటే కంపల్సరీగా ఫస్ట్ వాళ్ళకి డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. అంటే వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఉండాలి. సో అది చిన్న టీ షాప్ నుంచి పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు ఎవరికైనా సరే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆన్లైన్ ప్రెజెన్స్ లో టాప్ మోస్ట్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్. దాన్ని జిఎంబి అంటారు షార్ట్ ఫామ్ లో. సో గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటంటే, సపోజ్ మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు బ్యూటీ పార్లర్ హైదరాబాద్ అని, లేదా బ్యూటీ పార్లర్ నియర్ మీ అని, లేదా బ్యూటీ పార్లర్ పర్టికులర్ ఏరియా సంబంధించి ఇలా సెర్చ్ చేస్తాం, అవునా? ఇలా సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మ్యాప్స్ తో సహా విత్ రేటింగ్స్ వస్తాయి కదా, వీటిల్నే జిఎంబి లిస్టింగ్ అంటారు అన్నమాట. లిస్టింగ్ అంటారు, లేదా గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో అట్లా మనం ఏది సెర్చ్ చేసినా సరే, ఇప్పుడు సపోజ్ నేను కొత్తగా హైదరాబాద్కి వచ్చాను, సో ఇక్కడ నాకు కటింగ్ షాప్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేనేం చేయి, సలూన్ షాప్ నియర్ మీ, సలూన్ షాప్ నియర్ మీ అని సెర్చ్ చేస్తాను. అప్పుడు దగ్గరలో ఉన్న సలూన్ షాప్స్ వస్తాయి. సో వీటిలో మనకు రేటింగ్స్ చూసుకొని ఏది బాగుందో అది మ్యాప్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. సో ఒకప్పుడు ఏంటంటే మన పక్కన వాళ్ళని అడిగేవాళ్ళు అనమాట. సో ఇక్కడ దగ్గర ఏదైనా టీ షాప్ బాగుందా, ఇక్కడ దగ్గర ఏదైనా సలూన్ షాప్ ఉందా, లేదా ఇక్కడ దగ్గర ఏదైనా హోటల్ ఉందా, లేదా రెస్టారెంట్ ఉందా అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వల్ల అందరూ కూడా ఇలా సెర్చ్ చేసి మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నారు. సో ఇలా సెర్చ్ చేస్తే ప్లేసెస్ అనే ప్లేస్ లో ఇలా మనకు వస్తున్నాయి చూసారా, వీటిల్ని జిఎంబి లిస్టింగ్ అంటారు, గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అంటారు. సో జిఎంబి లిస్టింగ్ మీద రీసెంట్ గా మనకు జిఎంబి మీద విప్రోలో కూడా జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయమ్మా. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ వాళ్ళ ఓపెనింగ్స్ కూడా క్లోజ్ అయ్యాయి అనమాట. సో ఇట్లా పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీద ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఎవరికైనా బిజినెస్ వాళ్ళకి మనం ఏదైనా చేసి పెట్టాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా మనకే ఒక ఓన్ బిజినెస్ ఉంది, మనం జిఎంబి క్రియేట్ చేసుకుంటే చేసుకోవచ్చు. అవన్నీ ఎలా చేయాలి నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆన్లైన్ ప్రైస్ అనేది జిఎంబి, ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. గూగుల్ వాళ్ళు మన దగ్గర ఏ అమౌంట్ ఛార్జ్ చేయట్లేదు, మనం ఫ్రీగా జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో జిఎంబి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు గెట్ ద లీడ్స్ అండి. మనకి ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అనుకోండి, మనకు లీడ్స్ రావాలంటే జిఎంబి అనేది చాలా చాలా బెస్ట్ వే. సపోజ్ ఇప్పుడు నేను ఏదన్నా ఆడిటింగ్ వర్క్ చేసుకోవాలి, లేదా ఏదైనా నాకు లా ఫామ్ కావాలి, ఇట్లా సో లా ఫార్మ్స్ నియర్ మీ. సో ఇక్కడ ఏదైతే దగ్గరలో ఉన్న లాయర్స్ ఫర్మ్ ఏదైతే ఉందో అవి ఇక్కడ చూపిస్తాయి మనకు. ఇలా మనం కూడా మన ఓన్ లా ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా ఎనీ బిజినెస్, ఏదైనా బిజినెస్ మనం ఇక్కడ జిఎంబిని క్రియేట్ చేసి పెట్టచ్చు అనమాట. ఓకే, ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నెక్స్ట్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి మనకు సోషల్ మీడియా. సో సోషల్ మీడియా కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మనకు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ అని, లింక్డ్ ఇన్, యూట్యూబ్, ఇట్లన్నీ కూడా మనకు సోషల్ మీడియా కిందే వస్తాయి. వాటిని క్రియేట్ చేయడం. సో ఏదైతే బిజినెస్ మనం డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టాలనుకుంటున్నామో ఆ బిజినెస్ నేమ్తోనే మనం క్రియేట్ చేస్తాం. సో కాబట్టి జిఎంబి కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే వెబ్సైట్. ఆన్లైన్ ప్రజెన్స్ లో థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే వెబ్సైట్ అనమాట. సో వెబ్సైట్స్ మనకు ఫ్రీగా చేసుకోవచ్చు, పెయిడ్ ఉన్నాయి, రెండు ఉంటాయి మనకు. సో మనకు కాబట్టి ఫ్రీగా వెబ్సైట్ రన్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు, పెయిడ్గా చేసుకోవచ్చు. మనకు వెబ్సైట్ డిజైనింగ్ లో నేను మీకు రెండు చెప్తాను. ఫ్రీగా మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా పెయిడ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఒకప్పుడు కోడింగ్ నాలెడ్జ్ వాడేవాళ్ళమ్మా. అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, ఇట్లా ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలుసుండాలన్నమాట. బట్ ఇప్పుడు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఫ్రంట్ ఎండ్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసి మనం వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. సో అవన్నీ కూడా ఎలా చేయాలి చెప్తాను. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ జిఎంబి, గూగుల్ మై
బిజినెస్. సో ఈరోజు మీకు నేను గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి చూపిస్తాను. ఓకే, సో గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ మీకు క్రియేట్ చేయడం వచ్చిన తర్వాత మనకు ఓన్ బిజినెస్ ఉంటే మన ఓన్ బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేని వాళ్ళకి ఎవరికైనా సరే మేము క్రియేట్ చేసి పెడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండి. బయట మార్కెట్లో జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయడానికి మినిమం 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళకి జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసి వెరిఫై చేసి ఇవ్వాలన్నమాట. సో జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయడమే కాదండి, వెరిఫై కూడా చేయాలి. నేను మీకు చూపిస్తాను. సో జిఎంబి గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ లో ఇలా మనకు లిస్టింగ్ క్రియేట్ చేయాలంటే గో టు గూగుల్లోకి వెళ్ళి జిఎంబి గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓకే, మీరు జిఎంబి అని సెర్చ్ చేసిన గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేసిన మీకు ఇక్కడ ఫస్ట్ ఈ వెబ్సైట్ వస్తుంది, గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అని చెప్పి చూసారా. సో గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ కొన్ని బిజినెసెస్ చూపిస్తున్నాయి, అవునా. సో ఈ మెయిల్ ఐడి ఇక్కడ ఏ మెయిల్ ఐడి అయితే లాగిన్ అయ్యిందో ఆ మెయిల్ ఐడితో మనం ఆల్రెడీ ఏదన్నా జిఎంబి క్రియేట్ చేసుంటే ఇలా మనకు చూపిస్తాయి, ఆటోమేటిక్ కింద చూపిస్తాయి. వీటిలో చూడండి, ఫస్ట్ దానికి టిక్ వచ్చింది బ్లూ కలర్ లో, సెకండ్ దానికి ఇట్లా రెడ్ కలర్ లో ఉన్నాయి ఈ రెండింటికి. ఇది ఏంటంటే ఈ 3 లిస్టింగ్స్ మనకు ఈ మెయిల్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం. ఒక మెయిల్ ఐడిలో మనం ఎన్ని జిఎంబి లిస్టింగ్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చమ్మా. దాంట్లో ఈ మెయిల్ ఐడిలో నేను 3 క్రియేట్ చేస్తున్నాను. వాటిలో ఫస్ట్ వన్ వెరిఫై అయిపోయింది కాబట్టి మనకు టిక్ వచ్చింది. ఇవి 2 వెరిఫై అవ్వలేదు, అందుకే మనకు టిక్ రాలేదు. వెరిఫై అయితే అయిన తర్వాత మాత్రమే మంది గూగుల్లో కనిపిస్తుంది. ఓకే, వెరిఫైడ్ లిస్టింగ్ మాత్రమే గూగుల్లో కనిపిస్తుంది. సో మన ఓన్ గా మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఇది ఓపెన్ చేయండి. గెట్ లిస్టెడ్ అని గూగుల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే జిఎంబి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ యొక్క వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఓకే, దాని డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ సైన్ ఇన్ అన్న క్లిక్ చేయొచ్చు, లేదా గెట్ స్టార్ట్ అన్న క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ టైం గనక ఈ మెయిల్ ఐడితో అసలు జిఎంబి లిస్టింగ్ లేదు అంటే డైరెక్ట్ గా క్రియేట్ చేసే ఆప్షన్ వచ్చేస్తుంది. లేదు ఆల్రెడీ ఏదన్నా ఉంది అంటే మనకి ఇందాక చూసినట్టు ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తారో ఇక్కడ మనం క్రియేట్ చేసే ఫామ్స్ అన్ని వస్తాయి మనకు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి జిఎంబి అని కానీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని కానీ క్లిక్ చేస్తే, అంటే లిస్టింగ్ అని కానీ మనం సెర్చ్ చేస్తే ఫస్ట్ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అని చెప్పి వెబ్సైట్ వస్తుంది. ఆ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అనే వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. business.google.com అని చెప్పేసి ఇది వాళ్ళ వెబ్సైట్ లింక్ అనమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు గెట్ స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఇంకొక విండోలో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, స్టార్ట్ బిల్డింగ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ అని. ఇక్కడ బిజినెస్ నేమ్, ఏ బిజినెస్ కి అయితే మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను క్రియేట్ చేసే ఫామ్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అన్వి మీడియా అనే పేరుతో క్రియేట్ చేస్తాను అనుకోండి. సో ఇక్కడ అన్వి మీడియా అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు, లేదా అన్వి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేమ్ తెచ్చుకుంటాం మనం. అర్థమైందా? సో కంపెనీ నేమ్ మనకి ఇక్కడ ఇచ్చిన తర్వాత కంపెనీ కేటగిరీ అంటే బిజినెస్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ. సపోజ్ ఇప్పుడు ఇది మీడియా కంపెనీ కాబట్టి నేను మీడియా కంపెనీ పెట్టాను. సపోజ్ మీరు వేరే కంపెనీ క్రియేట్ చేస్తున్నారు, సపోజ్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ కంపెనీ, అక్కడ ఆ కంపెనీ నేమ్ ఇచ్చుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఇన్ఫీ స్పేస్ ప్రాపర్టీస్ అని చెప్పేసి మనకు ఒక ఫామ్ నేమ్ ఉంది, ఆ ఫామ్ నేమ్ ఇచ్చాం. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇది రిమూవ్ చేసి రియల్ ఎస్టేట్ అని చెప్పి మనకి టైప్ ఇక్కడ చూసారా, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లేదా ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా ఏ బిజినెస్ కి అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ బిజినెస్ నేమ్, ఆ బిజినెస్ కేటగిరీ ఇవ్వాలమ్మా. ఇక్కడ చూడండి, డికాషన్ ద టీ బార్ అని చెప్పేసి టీ షాప్ కి మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసాం. ఓకే, ఆ విధంగా మనం దేనికి క్రియేట్ చేస్తాం ఆ నేమ్ ఇచ్చుకుంటాం. వీలైతే సపోజ్ మీరు ఏదైనా ఒక ఫర్మ్ నేమ్ కి మీరు క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అశోక్ అసోసియేట్స్ అని చెప్పి ఏదైనా ఒక లా ఫామ్ కి మనం క్రియేట్ చేస్తాం అనుకోండి. సో అశోక్ అసోసియేట్స్ అనేది అతను ఫార్మ్ నేమ్ అనుకున్నాం. ఇక్కడ చిన్న హైఫన్ ఇచ్చేసి మనము కస్టమర్స్ ఏ కీవర్డ్ అయితే సెర్చ్ చేస్తారో దానికి రిలేటెడ్ గా
కీవర్డ్ ఇక్కడ పెట్టుకుంటాం. అంటే లా ఫార్మ్స్ ఇన్ కేబిహెచ్పేట కుక్కడపల్లి అని కానీ, అంటే సపోజ్ ఇప్పుడు కుక్కడపల్లి ఉందనుకోండి, బెస్ట్ లా ఫార్మ్ ఇన్ కుక్కడపల్లి. ఈ నేమ్ అనేది మ్యాండేటరీ కాదు, అంటే కీవర్డ్ మ్యాండేటరీ కాదమ్మా, కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు, బట్ కంపెనీ నేమ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, ఇది మ్యాండేటరీ కాదనమాట. మనం కావాలంటే ఆ కీవర్డ్ మనకు ఏ కీవర్డ్ అయితే కస్టమర్ సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ కీవర్డ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. ఓకే, అలా మనం వీ హ్యావ్ టు గివ్ ద నేమ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను అన్వి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ కంపెనీకి లిస్టింగ్ క్రియేట్ చేస్తున్నాను. బిజినెస్ కేటగిరీ వచ్చేసి మీడియా కంపెనీ కాబట్టి మీడియా కంపెనీ అని పెట్టాను. ఓకే, సో నేము కేటగిరీ ఇచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక డూ యూ వాంట్ టు యాడ్ లొకేషన్, ఈ కంపెనీకి మనకు లొకేషన్ యాడ్ చేయాలనుకుంటున్నారా లేదా. ఇది ఆఫ్లైన్ బిజినెస్ అనుకోండి, అంటే ఆఫీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది వాళ్ళకి అనుకుంటే, ఆఫ్లైన్ బిజినెస్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేస్తాం అమ్మా. కొన్ని ఆన్లైన్ బిజినెస్ ఉంటాయి, ప్యూర్లీ ఆన్లైన్ బిజినెస్. సో ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు ఏంటంటే నో పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం ఎస్ పెట్టుకుంటే మన లొకేషన్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఆఫ్లైన్ బిజినెస్ ఉంది కాబట్టి మనం ఎస్ అని పెట్టుకొని క్లిక్ నెక్స్ట్. మనం ఎస్ పెట్టాం కాబట్టి ఇక్కడ బిజినెస్ అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అదే మనం నో పెడితే మనకు బిజినెస్ అడ్రస్ అడగదమ్మా. సో ఇక్కడ నేను బిజినెస్ అడ్రస్ ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 3rd floor, OKS KBHP Main Road, సిటీ వచ్చేసి నేను పిన్ కోడ్, స్టేట్. ఓకే, ఇలా ఆ బిజినెస్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. కాబట్టి ఒకవేళ అడ్రస్ పెద్దగా ఉంది, మన ఇంకో లైన్ కావాలన్నా కానీ ఇది పెట్టుకోవచ్చు మనం. సో వన్స్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ మనం ఆపోజిట్ కేఎస్ బేకర్స్ అని పెట్టాం కదా, కేఎస్ బేకర్స్ అనేది ఆల్రెడీ ఉంది, ఇది మీద అని అడుగుతుంది. సో మంది ఇది కంపెనీది, మంది కాదు కాబట్టి దిస్ డస్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లేస్ యువర్ పిన్ అని చెప్పి అడుగుతుంది. సో మనం చూస్ చేసుకునే కేటగిరీని బేస్ చేసుకుని కొన్ని కొన్ని ఆప్షన్స్ మారుతూ ఉంటాయమ్మా. ఇక్కడ చూడండి, ప్లేస్ యువర్ పిన్ అని చెప్పి అనేది ఏంటంటే, మనకు చాలా మందికి మన ఆఫీస్ అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తుంటాం కదా, ఆ లొకేషన్ మ్యాప్ ఇదే అనమాట. కాబట్టి మనం ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా మ్యాప్ కరెక్ట్గా లేదనుకోండి, ఇక్కడ అడ్జస్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇది మనం మూవ్ చేసుకోవచ్చు. ఏదైతే పాయింటర్ ఉందో ఇది మూవ్ చేసుకోవచ్చు. మనం కావాలంటే జూమ్ చేసుకో ఇట్లా చూసుకోవచ్చు, కరెక్ట్గా ఉందా లేదా జూమ్ చేసి చూసుకోవచ్చు. సో లేదు కరెక్ట్గా లేదు కాబట్టి ఇట్లా మనం మూవ్ చేసి సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని డన్ అని చెప్పంటే మనం కరెక్ట్గా మ్యాప్ లొకేషన్ ఉండాలన్నమాట. ఎందుకంటే రేపు మనకి ఎవరైనా కస్టమర్స్ మన దగ్గరకు వచ్చేటప్పుడు సార్ మీ లొకేషన్ షేర్ చేయండి అంటే డైరెక్ట్గా మన జిఎంబి లిస్టింగ్నే షేర్ చేసేయచ్చు వాళ్ళకి. ఓకే, సో కన్ఫర్మ్. డూ యూ ప్రొవైడ్ డెలివరీస్ ఆర్ హోమ్ ఆర్ ఆఫీస్ విజిట్స్. సో మన ఇక్కడ డెలివరీస్ కానీ లేదా హోమ్ విజిట్స్ కానీ లేదా ఆఫీస్ విజిట్స్. సో కస్టమర్ మన ఆఫీస్ని విజిట్ చేయొచ్చు అంటే ఎస్ పెట్టుకోండి. సో డెలివరీస్ అంటే ఏంటంటే మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, సో మన ప్లేస్లో డెలివరీస్ కూడా ఉన్నాయి, అంటే కస్టమర్ వచ్చి తీసుకెళ్ళచ్చు ఆ ప్రోడక్ట్ అనేది అనమాట. సో ఇక్కడ మనకు ఆఫీస్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి కస్టమర్ మన ఆఫీస్కి విజిట్ చేయొచ్చు కాబట్టి మనం ఎస్ అని పెట్టుకున్నాం. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ యాడ్ ద ఏరియాస్ యూ సర్వ్, ఇది ఆప్షన్ అమ్మా. సో మనం ఇంకా వేరే వేరే ఏరియాస్ కూడా మనం సర్వ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఏరియా నేమ్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం కేబిహెచ్పి కుక్కట్పల్లి ఇచ్చాం కదా, సో కొంతమంది ఏంటంటే వేరే ఏరియాస్ కూడా యాడ్ చేయాలనుకుంటారు, అంటే అక్కడ కూడా ఏదైనా బ్రాంచ్ ఉంటే ఆ ఏరియాస్ కూడా యాడ్ చేయాలనుకుంటారు. ఇన్ దట్ కేస్ ఆ నేమ్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, బట్ ఇది ఆప్షనల్. మనం కావాలంటే ఏరియా నేమ్ యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు అమీర్పేట యాడ్ చేయాలనుకోండి, ఇట్లా అమీర్పేట అని వస్తుంది. కాబట్టి అడిషనల్ ఏరియాస్ మనం ఏదైనా యాడ్ చేయాలంటే ఆ ఏరియాస్ యాడ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనకు మాదాపూర్ ఉంది. సో మాదాపూర్లో బ్రాంచ్ ఉంది కాబట్టి మాదాపూర్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేయాలి. మన ఫోన్ నెంబర్ అండ్ వెబ్సైట్ అడ్రస్. వెబ్సైట్ అడ్రస్ అనేది ఆప్షనల్, మన కార్డ్ ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు, బట్ ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ నేను ప్రస్తుతానికి ఏదో ఒక నెంబర్ ఇస్తాను. సో వాళ్ళ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. వెబ్సైట్ ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా లాంచ్ చేయలేదు. సో వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మన అకౌంట్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో క్లిక్ నెక్స్ట్. సో జస్ట్ వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ అనమాట, వన్ బై వన్ అడుగుతుంది స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ చూడండి, వెరిఫైడ్, సెలెక్ట్ వే టు గెట్ వెరిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు వెరిఫికేషన్ లో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి ఫోన్ కోడ్ వెరిఫికేషన్, ఇంకోటి బిజినెస్ వీడియో వెరిఫికేషన్. మనం ఫోన్ కోడ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బిజినెస్ వీడియో వెరిఫికేషన్ కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే ఆఫ్లైన్ లో నిజంగా బిజినెస్ లేని వాళ్ళు కావాలనే క్రియేట్ చేసి ఉన్నట్టు పెట్టుకుంటున్నారు. కాబట్టి బిజినెస్ వీడియో వెరిఫికేషన్ కూడా పెట్టింది. ఫోన్ కోడ్ వెరిఫికేషన్ అనుకోండి, మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అయితే మనకు బిజినెస్ వీడియో అని చెప్పేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏ మెయిల్ ఐడితో అయితే మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసామో అదే మెయిల్ ఐడితో మనం ఫోన్లో కూడా లాగిన్ అవ్వాలి. ఓకే, మన స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, స్మార్ట్ ఫోన్లో సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఇక్కడ మనకు బిజినెస్ వీడియో వెరిఫికేషన్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఒకటి క్యూఆర్ కోడ్ స్కాన్ అన్నా చేసుకోవచ్చు, లేదా మన మెయిల్కి లింక్ పంపించండి అని చెప్పి రెండో ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మన మెయిల్ ఐడి ఇచ్చి లింక్ పంపించమంటే మన మెయిల్కి లింక్ వస్తుంది. ఆ లింక్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో లేదా క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే మనం స్కాన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఓకే, మన ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఫోన్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనకు షో యువర్ లొకేషన్ ఎక్విప్మెంట్ ప్రూఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పడం కదా, ఆ ఫోన్ కెమెరాతో మనం కంప్లీట్గా మనం ఏదైతే ఇందాక అడ్రస్ ఇచ్చామో, సపోజ్ పద్మరాజ ఎన్క్లేవ్ అనే బిల్డింగ్ నేమ్ ఇచ్చాము, నెక్స్ట్ 2 కేఎస్ బేకర్స్ అని ఇచ్చాము, 3rd ఫ్లోర్ అని ఇచ్చాము. ఓకే, సో ఇవన్నీ కూడా చూపిస్తూ వీడియో తీయాలన్నమాట. కింద రోడ్ దగ్గరికి వెళ్ళిపోయేసి మన బిల్డింగ్ కనిపించేలాగా, పక్కన మనం ఏదైతే ల్యాండ్ మార్క్ పెట్టామో ల్యాండ్ మార్క్ కనిపించేలాగా అలా వీడియో తీసుకుంటూ 3rd ఫ్లోర్కి వెళ్ళి 3rd ఫ్లోర్లో మన ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఆఫీస్లో పర్మనెంట్గా మనం అక్కడ లోగో కానీ అంటే ఆఫీస్ నేమ్ పెట్టుంటాం కదా, ఆ నేమ్ అవన్నీ కూడా క్లియర్గా షూట్ చేయాలి. షూట్ చేసిన తర్వాత మన ఆఫీస్ని లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కూడా మనం వీడియో తీయాలి. ఎందుకంటే వీఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ అని చెప్పేసి ప్రూఫ్ కోసం ఏదర్ లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు, లేదా కంపెనీ ఇప్పుడు సపోజ్ హోటల్స్ ఉంటాయి, హోటల్ ఏంటంటే క్యాష్ కౌంటర్ ఉంటుంది, అవునా? క్యాష్ కౌంటర్ ఎవరు ఓపెన్ చేస్తారు, ఎవరు మేనేజ్ చేస్తారు, ఓనర్సే కదా హ్యాండిల్ చేస్తారు. కాబట్టి మన క్యాష్ కౌంటర్ యొక్క లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ, లేదా డైరెక్ట్గా మన ఆఫీస్ లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ ఇవంతా కూడా వీడియోలో రికార్డ్ అవ్వాలన్నమాట. ఓకే, సో మెయిన్ 3 పాయింట్స్ వాళ్ళు మెయిన్గా అడుగుతారు. ఒకటి ఏంటంటే మనం లొకేషన్ ఏదైతే పెట్టామో ఆ లొకేషన్ సంబంధించిన బిల్డింగ్ నేమ్, అట్ ద సేమ్ టైం ల్యాండ్ మార్క్స్ కనిపించేలాగా, స్ట్రీట్ సైన్ కానీ ఇవి కనిపించేలాగా కంపల్సరీ రికార్డ్ అయ్యాలి. సెకండ్ వచ్చేసి మనం బిజినెస్ ఆఫీస్ ముందు బోర్డు కానీ నేమ్ కానీ పెట్టుకుంటాం కదా, పర్మనెంట్ బోర్డు లాంటివి, అవి కంపల్సరీగా ఉండేలాగా అది కూడా వీడియోలో రికార్డ్ అవ్వాలి. 3 ప్రూఫ్ ఆఫ్ మేనేజ్మెంట్, మనమే మేనేజ్మెంట్ అని చెప్పడానికి లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కూడా వీడియో తీసి పెడితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇవంతా కూడా ఒక సింగిల్ క్లిప్లోనే మనం రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది బిజినెస్ వీడియో వెరిఫికేషన్. ఇది యాక్చువల్గా ఒక 1.5 year ముందు దాకా బిజినెస్ వీడియో వెరిఫికేషన్ లేదమ్మా. 1.5 year ముందే గూగుల్ వాళ్ళు పెట్టారు. ఒకప్పుడు ఏమైందంటే అడ్రస్ వెరిఫికేషన్ ఉండేది. అడ్రస్ వెరిఫికేషన్ అంటే గూగుల్ వాళ్ళు మనకు మన అడ్రస్కి పిన్ కోడ్ పంపిస్తారు. సో పిన్ కోడ్ పంపిస్తే ఆ పిన్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి, అంటే మనకు ఒక వితిన్ 2 weeksలో మనకు గూగుల్ నుంచి పోస్ట్ కార్డ్ వస్తుంది, త్రూ పోస్టే వస్తుంది. అది రిసీవ్ చేసుకొని ఆ పిన్ కార్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే 6 digit పిన్ని మనకు వెరిఫై అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు అది కంప్లీట్గా రిమూవ్ చేసి ఓన్లీ బిజినెస్ వీడియో వెరిఫికేషన్ పెట్టారు. ఎస్ అమ్మా, ఇన్ కేస్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అయితే కనుక ఇవి ఏం అవసరం లేదండి. ఆన్లైన్ బిజినెస్ అయితే వాళ్ళకి జస్ట్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ మాత్రం అడుగుతుంది. ఓకే, మీరు ప్యూర్లీ ఆన్లైన్ బిజినెస్ అనుకోండి, ఈ బిజినెస్ వీడియో ఎందుకంటే మనం అడ్రస్ దగ్గర నో పెడతాం కదా, సో అడ్రస్ నో పెడతాం కాబట్టి ఆన్లైన్ బిజినెస్ కాబట్టి మనకు బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ మనం ఫోన్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను ప్రస్తుతానికి ఫోన్ కోడ్ వెరిఫికేషన్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మనం ఫోన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా
వీడియో వెరిఫికేషన్ కూడా అడుగుతుందమ్మా. ఓకే, సో మనం కావాలంటే ఇమీడియట్ గా వెరిఫై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సపోజ్ నేను నెక్స్ట్ క్లిక్ చేశాను, సో కాల్ కావాలంటే కాల్, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. సపోజ్ నేను కాల్ అని నెక్స్ట్ లేదా టెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ వస్తుంది, కాల్ అయితే కాల్ వస్తుంది. సో దాంట్లో వాళ్ళు 6 డిజిట్ కోడ్ చెప్తారు. ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనకు ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇన్ కేస్ మనం ఈ ఆప్షన్ ఎప్పుడన్నా మార్చుకోవాలనుకోండి, చేంజ్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదమ్మా. ఇలా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మన లిస్టింగ్ గూగుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది వెరిఫై చేసేసాం కాబట్టి ఇక్కడ మనకు టిక్ మార్క్ వచ్చింది. అదే వెరిఫై చేయింది అనుకోండి, ఇప్పుడు నేను మీకు వేరే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వెరిఫై చేయలేదు మనం. దీని కింద మనకు వేరే లొకేషన్స్ వస్తాయి. ఆ వెరిఫై చేయనాటివి మనకు రెడ్ కలర్ మార్క్లో వస్తాయి. సో దాన్ని మనం ఓపెన్ వ్యూ ప్రొఫైల్ అని ఓపెన్ చేసిన వెంటనే మనకు గెట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి గెట్ వెరిఫైడ్ అని వచ్చింది కదా. ఈ గెట్ వెరిఫైడ్ క్లిక్ చేసి దాని దగ్గర మనకి పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి అమ్మా, మనం సెలెక్ట్ చేసిన బిజినెస్ కేటగిరీని బేస్ చేసుకొని కొన్ని ఆప్షన్స్ మారుతాయి. ఇప్పుడు ఈ డికాషన్ టీ పార్ అనే దానికి చూడండి, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనం ఒకసారి క్రియేట్ చేసేసిన తర్వాత, సపోజ్ మీరు ఇప్పుడు క్రియేట్ చేసేసారు, జిఎంబి క్రియేట్ చేసేసారు, చేసిన తర్వాత మళ్ళీ మీరు గూగుల్లోకి వెళ్ళి అదే మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉండి గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడే మనకు గూగుల్లోనే మనం క్రియేట్ చేసినట్టు చూపిస్తాయి. ఓకే, సో లేదు ఈ వెబ్సైట్కి వెళ్ళి సైన్ ఇన్ అయినా సరే మనం క్రియేట్ చేసినట్టు చూపిస్తాయి అన్నమాట. అప్పుడు మనకు ఏ బిజినెస్ అయితే ఎడిట్ చేయాలో దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఎడిట్ ప్రొఫైల్. మనం ఇందాక ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకవేళ మార్చాలి అనుకుంటే ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇందాక మనం ఏదైతే బిజినెస్ నేమ్ ఇచ్చామో, నేమ్ ఎడిట్ చేయాలన్నా, కేటగిరీ ఎడిట్ చేయాలన్నా, అండ్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే, మన బిజినెస్ యొక్క డిస్క్రిప్షన్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది, మన బిజినెస్ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఆ డిస్క్రిప్షన్ కావచ్చు. ఓపెనింగ్ డేట్, మనం ఎప్పటి నుంచి రన్ చేస్తున్న బిజినెస్ ఓపెనింగ్ డేట్ కావాలంటే డేట్ ఇచ్చుకోవచ్చు. కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవడం. ఇప్పుడు కొత్తగా మనకు ఇది చార్ట్ అని పెట్టారు, మన వాట్సాప్ కూడా లింక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మన వాట్సాప్ కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు చార్ట్లోకి వెళ్ళి. చూసారు కదా, అట్లా టెక్స్ట్ మెసేజ్ అయితే టెక్స్ట్ మెసేజ్ లింక్ చేసుకోవచ్చు, వాట్సాప్ అయితే వాట్సాప్ లింక్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ లింక్ చేసుకుంటే వాట్సాప్, ఇక్కడ మన వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి వెబ్సైట్ లేదు కాబట్టి లేదు. లొకేషన్ ఏరియాస్లో మనం ఒకవేళ అడ్రస్ మార్చుకోవాలి, ఈ ప్లేస్లో మన అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఏరియా, అవర్స్ ఆఫ్ ఆపరేషన్, ఏ టైం నుంచి ఏ టైం దాకా మనం ఓపెన్ చేస్తున్నాము. స్పెషల్ అవర్స్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో మనకు ఓపెన్ ఉంటుందా క్లోజ్లో ఉంటుందా అవి ఎక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి, పార్కింగ్ ఉందా లేదా, పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా, ఇలాంటివి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడున్న ఆప్షన్స్లో Q&A అనే ఆప్షన్ లేదు, క్వశ్చన్ ఆన్సర్స్ ఆప్షన్ లేదు. బట్ దీంట్లో మనకు Q&A అని చూపిస్తుంది. అంటే ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించిన దానికి ఎక్కువగా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి Q&A సెక్షన్స్ వచ్చింది. సో మన బిజినెస్ కేటగిరీని బేస్ చేసుకుని ఇట్లా మారుతుంటాయి. నెక్స్ట్ రీడ్ రివ్యూస్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ జిఎంబి గూగుల్ మై బిజినెస్లో ఏమైనా రివ్యూస్ ఇస్తే ఆ రివ్యూస్ని ఓపెన్ చేసి చూసుకొని రిప్లై ఇవ్వడం అంతా కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి మనం. ఓకే, మనకి ఏవైతే రీసెంట్గా రివ్యూస్ వచ్చాయో ఆ రివ్యూస్ చూసుకుంటూ వాటికి రిప్లైస్ అంతా కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి మనం. ఇక్కడ రిప్లై ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫొటోస్, మన బిజినెస్ ఫొటోస్ ఏమైనా యాడ్ చేయాలంటే ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి మనం మన ఫొటోస్, బిజినెస్ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ ఫొటోస్ అని చెప్పేసి మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. ఫొటోస్ అయితే ఫొటోస్, వీడియోస్ అయితే వీడియోస్, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాడ్ అప్డేట్. ఇక్కడ మనం రెగ్యులర్గా మన బిజినెస్ సంబంధించిన ఏదైనా అప్డేట్స్, ఏదైనా ఆఫర్ రిలీజ్ అవుతున్నా, ఓకే, ఇలాంటి ఏదైనా అప్డేట్స్ ఉంటాయి కదా, బిజినెస్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం మనం. ఓకే, యాడ్ అప్డేట్లోకి వెళ్ళి ఇక్కడ రెగ్యులర్గా పోస్టింగ్స్ చేసుకోవచ్చు. అప్డేట్ అయితే అప్డేట్, ఆఫర్ అయితే ఆఫర్, ఈవెంట్ అయితే ఈవెంట్. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలి నేను చెప్తాను మీకు. ఎందుకంటే జస్ట్ క్రియేటింగ్ మాత్రం ఈరోజు చూపిస్తానమ్మా. క్రియేట్ చేసినంత మాత్రం సరిపోదు కదా. ఇప్పుడు ఇందాక నేను చూపించాను టీ షాప్ నియర్ మీ అని చెప్పంటే మనకు ఒక 3 కనిపించే ప్లేసెస్లో. ఆ 3 తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సపోజ్
ఈ షాప్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చే చూసారా, వీటిలో మోర్ ప్లేసెస్ లోకి వెళ్తే ఇంకా ఎక్కువ వస్తాయమ్మా. బట్ ఎప్పుడు కూడా గూగుల్లో ఒక 3 లిస్టింగ్స్ మాత్రమే సెర్చ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి టాప్ మోస్ట్ లిస్టింగ్స్ అనమాట. ఈ 3 ప్లేసెస్ లో కనుక మనది కనుక ఉంటే మనకు ఎక్కువగా లీడ్స్ రావడం కానీ లేదా కస్టమర్స్ విజిట్ చేయడం కానీ మన బిజినెస్ కి ఎక్కువగా కస్టమర్స్ వస్తారు. మోర్ ప్లేసెస్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయమ్మా. సో ఇలా మనం పర్టికులర్ కీవర్డ్ తో మన బిజినెస్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఈ టాప్ 3 ప్లేసెస్ లో మనది రావాలంటే మనం ఎస్సీఓ చేయాలి. ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఓకే, అవంతా నేను చెప్తాను మీకు రేపు. ఎందుకంటే ఎస్సీఓ చేస్తేనే మనం మన దాన్ని పైకి తీసుకురావచ్చు. క్రియేట్ చేసినంత మాత్రం సరిపోదు కదా. ఎప్పుడైతే మన లిస్టింగ్ ని మనం ఇట్లా టాప్ మోస్ట్ ప్లేస్ కి తీసుకొస్తామో అప్పటి నుంచి మనకు ఎక్కువగా బిజినెస్ అనేది రావడం అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకు బిజినెస్ ఇంటరాక్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 212 కస్టమర్ ఇంటరాక్షన్స్ అని చెప్పి చూసారా, అంటే ఎంతమంది మనకు కస్టమర్స్ ఇంటరాక్ట్ అయ్యారు అనేది. సో వాళ్ళలో ఓవరాల్ గా 212, దాంట్లో ఎంతమంది కాల్స్ చేశారు, ఎంతమంది డైరెక్షన్స్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మన ప్లేస్ కి వచ్చారు, ఒకవేళ మనం వెబ్సైట్ ఇచ్చి ఉంటే ఎంతమంది వెబ్సైట్ ని క్లిక్ చేసి చూశారు, ఈ రిపోర్ట్స్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి 209 కస్టమర్ ఇంటరాక్షన్స్ 212 టోటల్ గా. దాంట్లో ఒకవేళ డైరెక్షన్స్కి వెళ్ళానుకోండి 210 డైరెక్షన్స్ మనకు వచ్చింది. కాల్స్ వచ్చేసి 2 కాల్స్. ఇట్లా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది డైరెక్షన్ క్లిక్ చేసి మన ఆఫీస్ అంటే మన స్టోర్కి వచ్చారు, అంటే ఆఫీస్ అయితే ఆఫీస్, స్టోర్ అయితే స్టోర్, ఎంతమంది క్లిక్ చేసి మనకు కాల్ చేశారు, ఈ రిపోర్ట్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు పెర్ఫార్మెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇది పెర్ఫార్మెన్స్ లో మనకి ఇది ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్ అనేది ఏంటంటే ఫ్యూచర్ లో మన జిఎంబిని యాడ్ రన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇందాక లా ఫార్మ్స్, ఇక్కడ మనం లా ఫార్మ్స్ నియర్ మీ అని కానీ సలూన్ షాప్ నియర్ మీ అని కానీ ఇవన్నీ సెర్చ్ చేసినప్పుడు ఇట్లా మనకు స్పాన్సర్డ్ వచ్చింది చూసారా. ఇప్పుడు బ్యూటీ పార్లర్ నియర్ మీ అంటే ఇది స్పాన్సర్డ్ వచ్చింది. మామూలుగా అయితే 3 చూపించారు గూగుల్, అవునా. ఈ 3 కన్నా పైన మనకు స్పాన్సర్డ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇది గూగుల్ కి డబ్బులు పే చేసి యాడ్ రన్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అవన్నీ కూడా గూగుల్ యాడ్స్ కింద వస్తాయమ్మా. నేను మీకు గూగుల్ యాడ్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను ఇలా ఎలా క్రియేట్ చేయాలో. సో ఇట్లా మనం అడ్వర్టైజ్ అనేది క్లిక్ చేసి మనం మన దాన్ని యాడ్ కూడా రన్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే గూగుల్కి అమౌంట్ పే చేసి మన దాన్ని ఎక్కువ మంది కనిపించేలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఆర్డరింగ్ అనేది ఎందుకు వచ్చింది, ఇది టీ షాప్ సంబంధించింది కాబట్టి మనకు ఫుడ్ ఆర్డరింగ్, ఎడిట్ ప్రోడక్ట్స్, బుకింగ్స్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఫుడ్ ఆర్డరింగ్ అనేది క్లిక్ చేస్తే ఒకవేళ ఆన్లైన్లో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం అన్నప్పుడు మనం ఆన్ చేసుకొని మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మన కనుక వెబ్సైట్ ఉంటే. ఓకే, నెక్స్ట్ ఎడిట్ ప్రోడక్ట్స్ అంటే మన ప్రోడక్ట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బుకింగ్స్ అంటే కస్టమర్ మన దాన్ని ముందుగానే అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావడం కానీ ఇలాంటివన్నీ కూడా బుకింగ్స్ కింద వస్తాయి అనమాట. ఓకే, ఆస్క్ ఫర్ రివ్యూ అనేది ఏంటంటే వెరిఫైడ్ జిఎంబికి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఆస్క్ ఫర్ రివ్యూ అనేది వెరిఫై అయిన దానికి మాత్రం వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అన్వెరిఫైడ్ దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి, దానికి ఆస్క్ ఫర్ రివ్యూస్ అనేది అసలు ఆప్షనే కనిపించదు. ఆ ఆస్క్ ఫర్ రివ్యూస్ అనే ఆప్షన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మన జిఎంబిని వెరిఫై చేసుకుంటామో. ఆ వెరిఫైడ్ లిస్టింగ్ కి మాత్రమే ఆస్క్ ఫర్ రివ్యూస్ అని కానీ లేదా పోస్ట్ అంటే మన యాడ్ అప్డేట్ అని కానీ ఇవన్నీ కూడా మనకు అప్పుడే యాక్టివేట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఆస్క్ ఫర్ రివ్యూస్ అనేది లేదు అసలు. మనం యాడ్ అప్డేట్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే మనకు అప్డేట్ చేసుకునేలాగా ఆప్షన్ చూపించదు. ఎందుకంటే ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి తర్వాతే మీరు ఇక్కడ అప్డేట్ చేయగలరు అని చెప్పి చూపిస్తుంది. అదే వెరిఫైడ్ అయిపోతే మనం డైరెక్ట్ గా అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి, వెరిఫై టు మేక్ యువర్ ప్రొఫైల్ విజిబుల్ అండ్ స్టార్ట్ పోస్టింగ్. అందుకే మన ఇక్కడ యాడ్ అప్డేట్ అంటే మనం డైరెక్ట్ గా పోస్ట్ చేసే ఆప్షన్ చూపించదు, గెట్ వెరిఫైడ్ చూపిస్తుంది. అదే ఇక్కడ అనుకోండి యాడ్ అప్డేట్ అని చెప్పేసి నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అప్డేట్ చేసే ఆప్షన్ వస్తుంది. మనం ఏదైనా బ్యానర్ అక్కడ అప్లోడ్ చేసుకొని అప్డేట్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి మనం దేని గురించి రాయాలనుకున్నది అది అండ్ బటన్ ఏదైనా పెట్టుకుంటే బటన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వెరిఫైడ్ దానికి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం రివ్యూస్ ఎక్కువ కావాలి, ఆస్క్ ఫర్ రివ్యూస్ అంటే మనకి లింక్ వస్తుంది, గూగుల్ లింక్ అండ్ క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసి మనం మన స్టోర్ ముందు పెట్టుకోవచ్చు, లేదా ఈ లింక్ని కాపీ చేసుకొని మనం డైరెక్ట్గా మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన కస్టమర్స్కి అయినా మన ఫ్రెండ్స్కి అయినా పంపించి రివ్యూస్ అడగచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయాలి. గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళకి. నేను చెప్పాను కదా
టీ షాప్ నుంచి పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు మనం రోడ్డు పైన కనిపించే ప్రతి షాప్ వాళ్ళకి ఇది అవసరమే. సో ఇప్పుడు మనకు ఒక ఏజెన్సీ ఉందండి, మన ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, మనకు మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే దే విల్ గో టు వన్ ఏరియా. ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న షాప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి జిఎంబి ఉందా లేదా అని చెప్పి ముందు గూగుల్లో వెరిఫై చేస్తారు. లేదనుకోండి, అప్పుడు ఆ షాప్కి వెళ్ళి, సార్ ఇట్లా మేము సో కంపెనీ నుంచి వస్తున్నాము, ఈ విధంగా మీకు జిఎంబి లిస్టింగ్ కావాలంటే మేము ఇట్లా క్రియేట్ చేసి పెడతాము, దీనివల్ల మీకు ఏంటంటే మీ షాప్కి ఎక్కువ మంది విజిటర్స్ రావడానికి, సో లేదా మీ ఆఫీస్కి ఎక్కువ మంది విజిటర్స్ రావడానికి లేదా లీడ్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి, సో వాళ్ళని అడిగి వాళ్ళని క్రియేట్ చేయడం కోసం దే విల్ గెట్ ద ప్రాజెక్ట్స్. సో మరి ఎంత తీసుకుంటారు ఇదంతా చేయడానికి? ఎంత అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2000 నుంచి అప్ టు 10,000 కూడా ఛార్జ్ చేస్తున్నారమ్మా బయట మార్కెట్లో జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసి వెరిఫై చేయించిన దానికి. కొంతమంది ఏంటంటే క్రియేట్ చేసేసుకుంటారు, బట్ వాళ్ళకి వెరిఫై అయి ఉండదు అనమాట. సరే ఎన్నిసార్లు చేసినా మాకు వెరిఫై అవ్వట్లేదండి అని. ఎందుకంటే బిజినెస్ వీడియో వెరిఫికేషన్ లో ఏమేమి మెయిన్ పాయింట్స్ అయితే చాలా మంది తెలియదమ్మా. దానివల్ల ఏంటంటే ఊరికే జస్ట్ వాళ్ళ ఆఫీస్ని మాత్రం వీడియో తీసి సబ్మిట్ చేస్తుంటారు. కానీ అక్కడ మెయిన్ తీయాల్సింది ఏంటంటే మన అడ్రస్ లో మెన్షన్ చేసిన ఏవైతే ఉన్నాయో, సైన్ బోర్డ్స్ అయితే సైన్ బోర్డ్స్, ల్యాండ్ మార్క్ అయితే ల్యాండ్ మార్క్, అవి వీడియోలో కనిపించేలాగా ఫస్ట్ అడ్రస్ వెరిఫికేషన్ కి మనం ఆ వీడియోలో రికార్డ్ చేయాలి. రెండు, మన సైన్ బోర్డ్ అంటే మన బిజినెస్ సంబంధించిన బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు. మూడు, మేనేజ్మెంట్ అంటే మనమే మేనేజర్ అనడానికి మన ఆఫీసు ఆ వీడియోలో చూపించేటప్పుడే అన్లాక్ చేయడం కానీ, కీ ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఇవంతా కవర్ అయ్యేలాగా వీడియో తీసి పెడితేనే వెరిఫై అవుతుంది. సో చాలా మంది ఏమంటారంటే నాకు క్రియేట్ అయితే చేసాం కానీ మాకు వెరిఫై అసలు అవ్వట్లేదండి, వెరిఫై చేసి పెట్టని అంటారు. సో వెరిఫై కూడా చేసి పెట్టచ్చు, దానికి ఒక అమౌంట్ తీసుకోవచ్చు. వీటిని ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అంటారమ్మా. డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఏ చిన్న వర్క్ నేర్చుకున్నా సరే మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని నుంచి మనం అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద మాడ్యూల్ వీఆర్ లర్నింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ వీ కెన్ జనరేట్ ద ఇన్కమ్. సో మనకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా మనం వేరే దగ్గర జాబ్ చేసేటప్పుడైనా సరే ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో మీరు జాబ్ జాయిన్ అయ్యారు, అప్పుడు ఏదైనా క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చింది జిఎంబి క్రియేట్ చేయమని, అప్పుడు మీకు ఇస్తారన్నమాట క్రియేట్ చేయమని చెప్పి. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎలాగైతే మీకు నేను క్రియేట్ చేసి చూపించానో ఆ విధంగా జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత దానికి ఎస్సీఓ చేయాలన్నమాట. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఎస్ఈఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎస్ఈఓ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. జిఎంబికి సపరేట్గా ఎస్ఈఓ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్కి ఎస్ఈఓ సపరేట్ చేస్తాం. బేసిక్గా ఎస్ఈఓ అంటే ఏంటంటే ఎవరైనా ఒక కీబోర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన దాన్ని గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో, టాప్ మోస్ట్ ప్లేస్లో చూపించేలాగా చేసేదాన్నే ఎస్ఈఓ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఫైవర్ అని చెప్పి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్రీలాన్సింగ్ సైట్. ఇప్పుడు నేను ఇక్కడ జిఎంబి అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఇది వరల్డ్ వైడ్గా ఎవరికైతే సర్వీసెస్ కావాలో, అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన సర్వీసెస్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సర్వీస్ గురించి సెర్చ్ చేసుకుంటారు. జిఎంబి రీఇనిషియేట్, జిఎంబి ప్రొఫైల్ వెరిఫికేషన్, జిఎంబి ర్యాంకింగ్, జిఎంబి సెటప్, చూడండి ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఆస్కింగ్. ఇప్పుడు నేను జిఎంబి సెటప్ అంటే ఆల్రెడీ జిఎంబి లిస్టింగ్ ని క్రియేట్ చేయడం ఎలా అనేది ఎంతోమంది చూడండి 465 మెంబర్స్ ఇప్పుడు మేము క్రియేట్ చేసి పెడతామని చెప్పి పెట్టుకున్నారు. So I will do set up complete SEO package for your Google My Business listing. I will set up reinitiate, suspend GMB and go to GMB profile. ఇలా ప్రతి ఒక్కరు పెట్టుకుని దే ఆర్ ఛార్జింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక 1349, ఇంకోటి 1300, ఇంకో 1700, ఇతనైతే 65,000 ఛార్జ్ చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఫైవర్ చాయిస్ బ్యాడ్జ్ వచ్చింది అండ్ అతనికి టాప్ మోస్ట్ అన్ని 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ పెంచుకున్నాడు. మేబీ స్టార్టింగ్ లో అతను కూడా తక్కువ రేటింగ్ చేసి ఉండొచ్చు మేబీ. ఇతను చూడండి ఐ విల్ డూ జిఎన్బి సెటప్ చేస్తాను అంటే క్రియేట్ చేస్తాను, ఆప్టిమైజ్ చేస్తాను, దానికి 4,400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇలా మనం కూడా ప్రాజెక్ట్స్ తీసుకోవాలంటే బికమ్ ఏ సెల్లర్ అని ఉంది కదా ఇక్కడ, ఇది క్లిక్ చేసి మనం సెల్లర్గా దీంట్లో రిజిస్టర్ అయ్యి ఇలా మనం కూడా ఒక లిస్టింగ్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అప్పటి నుంచి వరల్డ్ వైడ్గా ఎవరికైతే ఈ సర్వీస్ కావాలో మంది కూడా కనిపిస్తుంది, మనకు ఆర్డర్స్ రావడం కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవంతా కూడా నేను మీకు ఫ్రీలాన్సర్ అని సపరేట్గా మన దగ్గర ఒక మాడ్యూల్ ఉంది, ఫ్రీలాన్సింగ్ చెప్పినప్పుడు చెప్తాను మీకు. అంటే మనం నేర్చుకున్న ప్రతి ఒక్క వర్క్కి మనం ఇలా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వెబ్సైట్ చూపిస్తున్నాను. ఓకే, ఒకటి వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకోవచ్చు, లేదా నేను మీకు చెప్పినట్టు మనం నియర్ బైలో ఉన్న ఎంతో మందికి జిఎంబి నీడ్ ఉంటుందమ్మా.
ఎవరికైతే జిఎంబి లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ అండి, ఈ విధంగా నేను డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ని, మీకు కావాలంటే జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాం అనుకోండి, మీ బ్యూటీ పార్లర్ నియర్ మీ అని కానీ, బ్యూటీ పార్లర్ నేను కుక్కడపల్లి అని కానీ కొడితే మీరు ఎక్కడ కనిపించట్లేదండి, మీరు రావట్లేదు అంటే మీరు ఎంతో బిజినెస్ కోల్పోతున్నారు. ఇలా నేను మీకు ఎలాగైతే కనిపిస్తున్నాయో వేరే వాళ్ళు మీ కాంపిటేటర్స్ని, అదే విధంగా నేను కూడా మీకు క్రియేట్ చేసి పెడతాను అండ్ దాన్ని ఆప్టిమైజ్ చేసి పెడతాను అని చెప్పేసి వాళ్ళకి ఒక అమౌంట్ చెప్పి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ తీసుకొని మీరు క్రియేట్ చేసి అమౌంట్ చార్జ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, అర్థమైందండి జిఎంబి లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలో? ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా జిఎంబి లిస్టింగ్ క్రియేషన్ గురించి? ఓకే, సో వీలైతే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మెయిల్ ఐడితో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో జిఎంబి క్రియేట్ చేయొచ్చు. బట్ మీరు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏదో ఒక నేమ్ తో క్రియేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంటే బిజినెస్ పేరుతో క్రియేట్ చేసుకోండి. మీకు ఒకవేళ బిజినెస్ లేదనుకోండి, సమ్ డమ్మీ నేమ్ తో క్రియేట్ చేసుకోండి, అంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం. ఓకే, హలో సార్, ప్రవీణ్ దిస్ సైడ్. యా ప్రవీణ్ గారు చెప్పండి. అంటే క్రియేషన్ లో ఏమి డౌట్స్ లేదు, కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ అడగచ్చా? చెప్పండి. సార్ ఇప్పుడు మీరు జిఎంబిని క్రియేట్ చేసుకోవచ్చు అన్నారు కదా, సో ఇప్పుడు జిఎంబి లిస్టింగ్ చేసేటప్పుడు లెట్స్ ఒక ఎక్స్ అనే మెయిల్ ఐడి ఉంది, ఆ ఒక మెయిల్ ఐడితో ఎన్ని లిస్టింగ్స్ చేయొచ్చు? మనం మాక్సిమం 50 చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే 50 చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ అయితే చేసుకోవచ్చు. సో చేసుకుని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రవీణ్ అండ్ ప్రవీణ్ అనే ఒక మెయిల్ ఐడితో నేను ఒకటి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లిస్టింగ్ చేస్తాను, అండ్ ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన లిస్టింగ్ చేస్తాను, ఇంకోటి ఒక XYZ బిజినెస్ తో చేస్తాను. సో ఒకే మెయిల్ ఐడితో ఇన్ని డిఫరెంట్ బిజినెసెస్ కి చేయొచ్చా? చేసుకోవచ్చు అండి, ఒకే బిజినెస్ తో డిఫరెంట్ కేటగిరీస్ తో డిఫరెంట్ బిజినెసెస్ కి చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో అబ్జెక్షన్. ఓకే, ఓకేనా? సో అంటే ఇప్పుడు లిస్టింగ్ లో ఏ ప్రాబ్లం రాదు, అంటే వాళ్ళు గూగుల్ ఏ ప్రాబ్లం లేదు, దానికి అసలు రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేనే ఒక దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 క్రియేట్ చేశాను, రియల్ ఎస్టేట్ కి ప్లస్ మీరు అన్నట్టు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేశాను, ఇప్పుడు మీడియా కంపెనీ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాను, అట్లా చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత ఎలా మనం ఎక్కువగా పైకి తీసుకురావాలనేది రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇంకొక క్వశ్చన్. యా చెప్పండి. అండ్ కీవర్డ్ బిజినెస్ నేమ్ లో కీవర్డ్ కూడా ఇవ్వచ్చు అన్నారు కదా? అవునండి, అది మ్యాండేటరీ కాదండి, ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. అది ఒక 0. మ్యాండేటరీ అని కాదు, యా అది ఇవ్వడం వల్ల కొంచెం బెనిఫిట్ అన్నమాట, అంతే మనకు. ఓకే, అండ్ బట్ ఎక్కడో నేను విన్నట్టుంది ఏంటంటే కీవర్డ్ అంటే అది కొంచెం దాన్ని బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అనేసి అంటారు, అందుకోసం గూగుల్ సస్పెండ్ చేస్తుంది అనేది మనకు టైటిల్ లో పెట్టుకోకుండా ఇప్పుడు ఏంటంటే ఓకే అమ్మా, సో లాస్ట్ క్లాస్ లో మనం జిఎంబి గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో ఈరోజు మీకు ఆ జిఎంబి లిస్టింగ్ ని ర్యాంకింగ్ ఎలా పెంచాలి. ఓకే, సో ఎందుకంటే జిఎంబి లిస్టింగ్ కి ర్యాంకింగ్ పెంచడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో మనకు ర్యాంకింగ్ పెంచుతూ ఉండే కొద్దే మనకు గ్రాడ్యువల్ గా మన జిఎంబి లిస్టింగ్ అనేది టాప్ మోస్ట్ ప్లేస్కి వస్తుంది అనమాట. ఓకే, సో ఆ ర్యాంకింగ్ పెంచడానికి మనం ఈ పాయింట్స్ అన్ని కూడా మనం రెగ్యులర్ గా చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి చూస్ రైట్ బిజినెస్ కేటగిరీ. సో మనం ఏదైతే జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసామో దానికి బిజినెస్ కేటగిరీ అనేది రెలవెంట్ గా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలమ్మా. అప్పుడే ఆ పర్టికులర్ బిజినెస్ కేటగిరీ రిలేటెడ్ గా సో నియర్ మీ అని ఇలా సెర్చ్ చేసినప్పుడు మంది కూడా కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మరి ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత దానికి రేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చెప్పాను కదా. సో మీరు ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తే ఈ ఎడిట్ ప్రొఫైల్లోనే మనం ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బిజినెస్ కేటగిరీలో మనం క్రియేట్ చేసినప్పుడు ఒక కేటగిరీ యాడ్ చేసుకుంటాం, అవునా? సో మెయిన్ ప్రైమరీ కేటగిరీ ఏదైతే ఉందో అది పెట్టుకుంటాము, అండ్ రిలవెంట్ గా ఉన్న మిగతా కేటగిరీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎడిట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది ప్రైమరీ కేటగిరీలో మెయిన్ ఏదైతే ఉందో అది యాడ్ చేశాను. ఓకే, సో అదే విధంగా మనకు ఇవన్నీ కూడా మనకు రిలవెంట్ గా ఉండే కేటగిరీస్ కాబట్టి అవి కూడా యాడ్ చేసుకుంటాం. అలా మనకు రిలవెంట్ గా ఉన్న కేటగిరీస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో
సో మల్టిపుల్ కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా క్రియేషన్ అప్పుడు మనకు ఒక కేటగిరీ యాడ్ చేసే ఆప్షన్ చూపిస్తుంది. తర్వాత క్రియేట్ చేసేసిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మనకి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మనకు ప్రాపర్ కేటగిరీ, మీరు కేటగిరీ అనేది మనం ఇక్కడ డ్రాప్ అంటే టైప్ చేస్తూ ఉంటే కింద డ్రాప్ డౌన్ లో చూపిస్తూ ఉంటుంది. సో డ్రాప్ డౌన్ లో మనకు రిలేటెడ్ గా ఉన్న కేటగిరీస్ ఎన్ని వచ్చినా సరే అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్ బిజినెస్ నేమ్ ఫర్ సెర్చ్. సో మీకు నేను చెప్పినట్టు బిజినెస్ నేమ్ లో మనకు కావాలంటే కీవర్డ్ అనేది పెట్టుకోవచ్చు. అది కూడా ప్రాపర్ కీవర్డ్, అంటే ఎగ్జాక్ట్ గా ఆ కీవర్డ్ ని యాస్టేజ్ గా మనం పెట్టుకోకుండా దానికి కొంచెం రెలవెంట్ గా ఉండేలాగా, అంటే బిజినెస్ నేమ్ కి కొంచెం ట్యాగ్ అయ్యేలాగా పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం నేమ్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పుట్ లొకేషన్ ఆన్ యువర్ బిజినెస్. సో ఎప్పుడు కూడా బిజినెస్ కి లొకేషన్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నిన్న మనం అడ్రస్ అన్ని యాడ్ చేసాం కదా, సో అది కంపల్సరీగా లొకేషన్ సెట్ చేసుకోమని చెప్తాం మనం. ఎందుకంటే లొకేషన్ బేస్ చేసుకొని మనకు నియర్ బై ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా కన్సిడర్ యాడింగ్ ద లొకేషన్. ప్యూర్లీ ఆన్లైన్ బిజినెస్ అయితే మనం ఏం చేయలేం, కానీ ఆఫ్లైన్ బిజినెస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా లొకేషన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఏ కీవర్డ్ తో సెర్చ్ చేస్తే మన బిజినెస్ అనేది కస్టమర్కి కనిపించాలని మనం అనుకుంటామో ఆ కీవర్డ్స్ అన్ని కూడా కంపల్సరీగా డిస్క్రిప్షన్ ఉండేలా చూసుకోవాలి. సో డిస్క్రిప్షన్ మనం రాసేటప్పుడు ఏంటంటే కన్సిడర్ యాడింగ్ దట్ కీవర్డ్స్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని, లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కేబిహెచ్పి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇలాంటి మన కీవర్డ్ కాబట్టి మనం రాసే కంటెంట్ లో ఆ వర్డ్ వచ్చేలాగా మీనింగ్ఫుల్ గా. ఇప్పుడు చూడండి, మన్వే డిజిటల్ మార్కెటింగ్ ఆఫర్స్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఇక్కడ మనకు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది, లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కేబిహెచ్పి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ కూడా దానికి రిలవెంట్ గా ఉండేవి అనమాట. సో కాబట్టి ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో మనం మన కీవర్డ్స్ అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే గో టు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ స్లోగా మీరు టైప్ చేస్తూ ఉంటే డ్రాప్ డౌన్ లో చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి సంబంధించింది ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తుంటేనే కింద చూడండి చాలా కీవర్డ్స్ వచ్చాయి, అవునా? వీటిలో మనకు రిలవెంట్ గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కేబిహెచ్పి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సికింద్రాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ కూడా మనకు రిలవెంట్ గా ఉండేవి కాబట్టి ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అన్ని కూడా చూసుకొని దానికి రిలేటెడ్ గా మనం ఇక్కడ కంటెంట్ రాసుకుంటాం. ఓకే, ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే కాపీ పేస్ట్ చేయకూడదు అన్నమాట. ఒక మీనింగ్ఫుల్ కంటెంట్ రాసుకోవాలి, ఆ కంటెంట్ మధ్యలో మనం కీవర్డ్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు కంటెంట్ రాయడం తెలియదు అనుకోండి, కంటెంట్ రాయడం రాకపోతే, ఒకప్పుడైతే కంటెంట్ రైటర్ సపరేట్ ఉండేవాళ్ళమ్మా. ఇప్పుడు ఏమైందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ కేమ్, మనకు చాట్ జీపీటీ లాంటి టూల్స్ వచ్చిన తర్వాత చాలా మంది కంటెంట్ రైటర్స్ కి జాబ్ కూడా పోయింది. ఓకే, సో ఇక్కడ చాట్ జీపీటీ మీరు జస్ట్ ఓపెన్ చేయండి. ఓకే, సో చాట్ జీపీటీలో మనకి ఏంటంటే మెయిన్ మనం ఇచ్చే ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే దేనికి కంటెంట్ రాయాలి, ఎలా రాయాలి అనేది మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం కదా, దాన్ని ప్రాంప్ట్ అంటారు అనమాట. సో ప్రాంప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాట్ జీపీటీ ఎప్పుడు కూడా. సో ఇక్కడ ట్రై చాట్ జీపీటీ ఉంది కదా, మీరు ట్రై చాట్ జీపీటీ అంటే ఇంకో చిన్న విండోలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఎలాంటి డిస్క్రిప్షన్ కావాలి అది ఇక్కడ అడగాలన్నమాట. సో ఇక్కడ మనం ఏదైతే మనం అడుగుతున్నామో దాన్నే ప్రాంప్ట్ అంటారు. సో ఈ ప్రాంప్ట్ అంత కరెక్ట్ గా ఉంటే మనకు అంత కరెక్ట్ గా దాని అవుట్పుట్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి రైట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ జిఎంబి డిస్క్రిప్షన్ ఇన్వర్టెడ్ కామర్స్ లో నేను ఇక్కడ కీవర్డ్స్ ఇస్తాను. సపోజ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, ఇది మనది నేమ్ అనుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఎస్ఈఓ కోర్స్ ఇన్, ఇది ఈ రెండు మన మెయిన్ కీవర్డ్స్ అనుకోండి. సో నాకు ఇప్పుడు ఈ రెండు మెయిన్ కీవర్డ్స్ కాబట్టి, సో ఈ రెండు కీవర్డ్స్ ఇచ్చేసి నేను ఇప్పుడు దానికి ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్, ఓకే రైట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ జిఎంబి డిస్క్రిప్షన్ రాయమని చెప్పి అడుగుతున్నాను. చూడండి మనకు దాని తగ్గట్టుగా డిస్క్రిప్షన్ అనేది రాస్తుంది. చూసారా?
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్. సో ఇలా మనకు ఆ కీవర్డ్స్ వచ్చేలాగే కంటెంట్ రాస్తుంది. సో ఈ కంటెంట్ మీరు యాజ్ కాపీ చేసుకొని ఇక్కడ కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నాట్ ఇట్. సో ఇలా మనకు కంటెంట్ అనేది చాట్ జీపీటీ నుంచి తీసుకొచ్చాము. సో చాట్ జీపీటీలో మనకు కంటెంట్ దేనికి సంబంధించిన కంటెంట్ కావాలి అనేది క్లియర్గా అడగాలన్నమాట. సో దాన్ని ప్రాంప్ట్ అంటారు. ఆ ప్రాంప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అడిగే దాన్ని బట్టి అవుట్పుట్ కూడా వస్తుంది మనకు. ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ రాయమని చెప్పాను. ఎందుకంటే మనకు ఎస్ఈఓ చేసుకుంటే రేపు జిఎంబి లిస్టింగ్ మనకు పైకి వస్తుంది కాబట్టి అందుకే ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ రాయమన్నాను. అది కూడా ఈ 2 కీవర్డ్స్ యూజ్ చేసి రాయమన్నాను కాబట్టి దాని తగ్గట్టు ఇది కంటెంట్ రాసింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పోయి సో ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది కూడా ఒక కీవర్డ్ అమ్మ, ఒక రకంగా. ఈవెన్ మనం అది కీవర్డ్ ఇవ్వకపోయినా సరే ఇక్కడ అది కూడా రాస్తుంది. ఓకే. సో అలా కంపల్సరీగా మీ మెయిన్ కీవర్డ్స్ ఏవైతే అనుకుంటున్నారో, అంటే ఈ పర్టికులర్ కీవర్డ్ తో సెర్చ్ చేస్తే నా బిజినెస్ కస్టమర్కి చూపించాలి. ఇప్పుడు బ్యూటీ పార్లర్ అనుకోండి. సో బ్యూటీ పార్లర్ లేదా బ్యూటీ సలూన్ ఇన్ కూకట్పల్లి అని, లేదా బ్యూటీ పార్లర్ ఇన్ కూకట్పల్లి అని, లేదా బెస్ట్ బ్యూటీ పార్లర్ ఇన్ కూకట్పల్లి, ఇలాంటి కీవర్డ్ తో చాలా మంది సెర్చ్ చేస్తుంటారు. సో అలాంటి కీవర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లో వస్తున్నాయో చూసుకోండి. ఎందుకంటే డ్రాప్ డౌన్ లో వస్తున్నాయంటే విచ్ మీన్స్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ దట్. అది మెయిన్. మీకు ఇంకా ఇన్డెప్త్ గా కీవర్డ్స్ రీసెర్చ్ కొన్ని టూల్స్ ఉన్నాయమ్మా, నేను మీకు ఫర్దర్ నెక్స్ట్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఇంకా ఇన్డెప్త్ గా కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అనేది. ఓకే. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని నేను ఇక్కడ తీసుకుని, ఇది మెయిన్ కీవర్డ్ గా తీసుకొని మనకు ఒక టూల్ ఉందమ్మా. టూల్ నేమ్ ఏంటంటే ఓవర్ సజెస్ట్. ఓవర్ సజెస్ట్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. ఇది ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్. దీంట్లో డైలీ 3 సెర్చెస్ ఫ్రీగా ఇస్తారు. ఓకే. రోజుకి 3 సెర్చెస్ మనం ఫ్రీగా చేసుకోవచ్చు. తర్వాత పెయిడ్ అంటారు, బట్ ఎవ్రీడే మనం 3 సెర్చెస్ ఉన్నాయి కాబట్టి అది సరిపోతుంది మనకు. ఓకే. సో గూగుల్లోకి వెళ్ళి ఓవర్ సజెస్ట్ అనేది మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ ఓవర్ సజెస్ట్ ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే కీవర్డ్ మనకి ఇంత గూగుల్లో చూసుకున్నామో ఆ కీవర్డ్ ఇచ్చి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మన టార్గెటెడ్ కంట్రీ ఏంటైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అయితే ఇండియా, యూఎస్ అయితే యూఎస్. ఇన్ కేస్ మనం యూఎస్ వాళ్ళని టార్గెట్ చేయాలంటే అక్కడ తగ్గట్టుగా కీవర్డ్ మనం రీసెర్చ్ చేసుకుంటాం. సో ప్రజెంట్ నేను ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని చెప్పి క్లిక్ చేశాను. సో మనకు గూగుల్లో డ్రాప్ డౌన్ లో వచ్చిన కీవర్డ్ తీసుకొచ్చి నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను కీవర్డ్ రీసెర్చ్ టూల్లో. ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ కీవర్డ్ కి నెలకి యావరేజ్ గా ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఈ కీవర్డ్ తో. ఓకే. అండ్ మనకు ఇండియాలో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, వరల్డ్ వైడ్ గా అన్ని లొకేషన్స్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనికి మనకు కాంపిటీషన్ ఎలా ఉంది. సో ఈ రిపోర్ట్ అంతా కూడా మనకు ఓవర్ సజెస్ట్ ఒక టూల్లో చూపిస్తుంది అనమాట. ఓకే. సో లెట్ ఇట్ లోడ్. మేబీ సర్వర్ ఏదైనా బిజీగా ఉన్నట్టుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో దీంట్లో మనకు మెయిన్ మనం ఏదైతే కీవర్డ్ తో రీసెర్చ్ చేస్తున్నామో ఆ టూల్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ కీవర్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ తో పాటుగా కొన్ని వేరే దానికి రిలవెంట్ గా ఉన్న కీవర్డ్ ఐడీస్ కూడా మనం చూపిస్తారు అన్నమాట. ఓకే. సో లెట్ ఇట్ లోడ్. ఇప్పుడు చూద్దాం మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ తో ఓవరాల్ గా ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, అదే మనకు ఇండియాలో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆల్ లొకేషన్స్ వరల్డ్ వైడ్ గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ తో 2,46,000 మెంబర్స్ పర్ మంత్ సెర్చ్ చేస్తున్నారు. ఇది మంత్లీ రిపోర్ట్ అన్నమాట. ఓకే. నెలకి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ తో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. దాంట్లో ఇండియాలో 1,65,000 మెంబర్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ తో సెర్చ్ చేస్తున్నారు. చూసారు కదా. అండ్ ఎస్ఈఓ డిఫికల్టీ వచ్చేసి ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఉందంటే వెరీ హై కాంపిటీషన్ ఉన్నట్టు. సో ఇండియా అండ్ యూఎస్. నెక్స్ట్ వచ్చేసి యూఎస్ లో 27,100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, యూకేలో ఎంతమంది. సో అట్లా మనకు కంట్రీ వైజ్ గా టాప్ మోస్ట్ కంట్రీ వైజ్ గా ఇది చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ కీవర్డ్ యొక్క కంప్లీట్ రీసెర్చ్ అనమాట. కిందకి వెళ్తే సజెషన్స్ లో దీనికి రిలవెంట్ గా ఉన్న కీవర్డ్స్ కూడా చూపిస్తాయి అనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గూగుల్ అని. ఓకే. అంటే మనం ఇచ్చిన కీవర్డ్ కి రిలవెంట్ గా ఉండేలాగా క్వశ్చన్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్స్ చూపిస్తాయి. చూసారు కదా. ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మనం కీవర్డ్స్ తీసుకొని ఆ కీవర్డ్స్ మనం జిఎంబి డిస్క్రిప్షన్ లో వచ్చేలాగా పెట్టుకోవాలి మనం. అండ్ ఇంకోటి దీనికి ట్రెండింగ్ ఏ విధంగా ఉందనేది కూడా చెక్ చేసుకోవచ్చు అమ్మా. దానికి ఏంటంటే మనకు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ట్రెండ్స్ అని చెప్పి సెర్చ్ చేశారంటే ఇక్కడ గూగుల్ ట్రెండ్స్.google.com అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయండి.
సో ప్రజెంట్ మనకు ఈ పర్టికులర్ కీవర్డ్ ట్రెండింగ్ గా ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పి ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ క్లిక్ చేశాను. బై డిఫాల్ట్ గా ఇండియా పాస్ట్ 1 డే రిపోర్ట్ చూపిస్తుంది. మనకు ఇండియాలోనే పాస్ట్ 1 డే రిపోర్ట్ కాకుండా పాస్ట్ 12 మంత్స్ రిపోర్ట్ తీసుకోండి, అంటే లాస్ట్ 1 ఇయర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇండియాలో మనకు 0 to 100 లో ఎంతో పర్సెంటేజ్ డిమాండ్ చూడండి. అండ్ ఇప్పుడైతే పీక్ లో ఉంది, మనకు 100 లో ఉంది, చూసారా? సో డిజిటల్ మార్కెటింగ్ అంత డిమాండ్ ఉంది. అండ్ దీస్ ఆర్ ద రీజియన్ వైజ్ గా ఢిల్లీలో ఫస్ట్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కీవర్డ్ తో. ఢిల్లీ, చండీగఢ్, కేరళ, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ టాప్ 5 ప్లేసెస్ అనమాట ఎక్కువగా సెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ హర్యానా, ఎట్లా మనకు చూసుకోవచ్చు. ఈవెన్ టాప్ 9 ప్లేస్ లో తమిళనాడు కూడా ఉంది. అంటే తమిళనాడు తెలంగాణతో కంపేర్ చేస్తే తమిళనాడులోనే ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అన్నమాట డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్. సో కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు దీన్ని పట్టుకొని కూడా సెర్చ్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడే సప్లై చేయాలి, అది ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా. ఓకే, సో కాబట్టి మనం ఈ కీవర్డ్ ఎక్కడ ట్రెండింగ్ ఉంది, ఎక్కడ డిమాండ్ ఉందో చూసుకొని దాని దగ్గరగా అక్కడే మనం యాడ్ రన్ చేయడం కానీ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ చేసుకోవచ్చు. బట్ సో ఇట్లా మనకు ట్రెండింగ్ గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు అదే కీవర్డ్ కి. దీన్నే కీవర్డ్ వ్యాలిడేషన్ అంటారు, టెక్నికల్ నేమ్. ఇందాక మనం ఓవర్ సర్చ్ లో చూసింది ఏమంటారంటే కీవర్డ్ రీసెర్చ్ అంటారు. ట్రెండింగ్స్ గూగుల్ ట్రెండ్స్ లో చూసిన దాన్ని కీవర్డ్ వ్యాలిడేషన్ అంటారు. ఓకే, సో మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవాలి, అది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. సో డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మనకు కంపల్సరీగా కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. బట్ ఏ కీవర్డ్స్, ఇప్పుడు మనకు అనుకుంటాం ఈ పర్టికులర్ కీవర్డ్ తో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారేమో అని మనం అనుకుంటాం, ఊహించుకుంటాం. బట్ అది నిజమా కాదనేది రిపోర్ట్స్ లో చూసుకుంటే డిఫరెన్స్ తెలిసిపోతుంది. మనం అనుకునేది ఒక కీవర్డ్ తో అనుకుంటాం, ఈ కీవర్డ్ ఎంతమంది చూస్తా అని చెప్పి. బట్ యాక్చువల్ మనం అనుకున్న దానికన్నా వేరే కీవర్డ్ ఎక్కువ మంది చూసినట్టు కూడా మనకి రిపోర్ట్స్ వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మన బిజినెస్ కి సంబంధించిన ఈ కీవర్డ్ తో కస్టమర్ సెర్చ్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ ఓవర్ సజెస్ట్ కి వెళ్ళి కీవర్డ్ రీసెర్చ్ చేయండి. అప్పుడు ఆ పర్టికులర్ కీవర్డ్ తో నెలకి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, హైయెస్ట్ సెర్చింగ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, డిస్క్రిప్షన్ లో యాడ్ చేసుకుంటాం. కాబట్టి కీవర్డ్స్ ఉండేలాగా ఒక డిస్క్రిప్షన్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హై క్వాలిటీ ఫొటోస్ అండ్ వీడియోస్ ని జియో ట్యాగ్డ్ చేసి మరి అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ చూసారు కదా, వీ కెన్ యాడ్ ద ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అమ్మా. బట్ యాడ్ చేయబోయే ముందు ఆ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు చాలా మందికి జియో ట్యాగింగ్ చేయకుండా డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తారమ్మా. అలా కాకుండా మనకు నియర్ బై ప్లేసెస్ లో, అంటే ఈ పర్టికులర్ ప్లేసెస్ లో మన జిఎంబి కూడా కనిపించాలని మనం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ లొకేషన్ యొక్క జియో ట్యాగింగ్ ఆ ఇమేజ్ చేసుకోవాలి. ఓకే, సో మరి జియో ట్యాగింగ్ ఎలా చేయాలి ఇమేజెస్ కంటే, ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి జియో ట్యాగింగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూసారా జియో ఐఎంజిఆర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ వచ్చింది, జియో ట్యాగ్ ఫొటోస్ ఆన్లైన్ అని చెప్పి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, ఒక ఇమేజ్ కి మనం జియో ట్యాగింగ్ చేసి ఆ ఇమేజ్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. డైరెక్ట్ గా ఇమేజ్ అప్లోడ్ చేయకుండా నార్మల్ వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి ఇమేజ్ అప్లోడ్ చేస్తారు. బట్ అలా కాకుండా మనకు మన ఏరియా, అంటే మన ఏదైతే బిజినెస్ లొకేషన్ ఉందో దానికి మనం చూపించాలనుకున్న లొకేషన్ లో మనకి ట్యాగింగ్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. జియో ట్యాగింగ్ ఓపెన్ చేసి స్టార్ట్ నౌ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో జియో ట్యాగింగ్ లో మనకు స్టార్ట్ నౌ క్లిక్ చేస్తే మనకు ఈ టైప్ ఆఫ్ విండో వస్తుందమ్మా. దీంట్లో మనం అప్లోడ్ చేయాలనుకున్న ఇమేజ్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, బట్ మనం ఏదైతే ఇమేజ్ కి జియో ట్యాగింగ్ చేయాలో దాని యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మనకు కావాలి. ఓకే, సో మీరు గూగుల్లోకి వెళ్ళి పర్టికులర్ రీజియన్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కావాలంటే మీకు గూగుల్ మ్యాప్స్ లో వస్తుంది. అట్ ద సేమ్ టైం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే వస్తాయి అనమాట. ఓకే, సో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కరెక్ట్ గా పెట్టుకొని దాని తగ్గట్టుగానే మనం జియో ట్యాగింగ్ చేసుకోవాలి. ఐ థింక్ నేను ఆల్రెడీ చేసిన ఓకే, లేదా ఐ సెర్చ్ ఇన్ ఆన్లైన్. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కూకట్పల్లి లేదా
మాదాపూర్ అని మన ఏరియా అయితే ఆ ఏరియా సెర్చ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి కుకట్పల్లి యొక్క కోఆర్డినేట్స్ వచ్చాయి మనకు. ఇది లాటిట్యూడ్, ఇది లాంగిట్యూడ్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాడ్ వస్తే యాడ్ క్లోజ్ చేసేయండి. జస్ట్ ఓపెన్ దిస్ వన్. ఇది క్లిక్ చేసి మనం ఏ ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేయాలని మనం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు దిస్ ఈజ్ మై ఇమేజ్ అనుకోండి. ఈ ఇమేజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో మ్యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. మనం ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే ఇమేజ్ అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి మ్యాప్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి కిందకి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇమేజ్ ఇంకా అప్లోడ్ అవ్వలేదు. ఇట్స్ అప్లోడింగ్. ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత దెన్ మనం ఇక్కడ నుంచి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కాపీ పేస్ట్ చేసుకున్నాం. చూడండి సపోర్ట్స్. ఓకే. పిఎన్జి అండ్ డబ్ల్యూపీ ఇమేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, గో క్లోజ్. సో ఇమేజ్ అప్లోడ్ అయినట్టుంది. ఇక్కడ చూసారా ఇమేజ్ అప్లోడ్ అయింది. బట్ మన ఇక్కడ జియో ట్యాగ్స్ ఏమీ లేవు. ఇక్కడ ఈ పర్టికులర్ బ్యానర్ కి నో జియో ట్యాగ్స్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనకున్న లాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ లాటిట్యూడ్ ని ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో ఆ లాంగిట్యూడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇప్పుడు అది మనకు కూకట్పల్లి ఏరియాలో జియో ట్యాగ్ అవుతున్నట్టు. సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కరెక్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇచ్చిన న్యూ జియో ట్యాగ్స్ ఇక్కడ వచ్చేస్తాయి. కింద వచ్చిన తర్వాత రైట్ ఈఎక్స్ఐఎఫ్ ట్యాగ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఫోటో ట్యాగ్ అని చెప్పి ఇక్కడ వస్తుంది గ్రీన్ కలర్ లో. పైన కూడా మనకు ఆ జియో ట్యాగింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు జియో ట్యాగ్ అయినట్టు మనకి ఈ ఫోటో జియో ట్యాగింగ్ అయినట్టు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోటోని మనం గూగుల్ మై బిజినెస్ లో అప్లోడ్ చేసుకుంటాం. అర్థమైంది కదండి. డైరెక్ట్ గా వెళ్ళేసి ఇమేజ్ అప్లోడ్ చేసేదానికి దీనికి చాలా తేడా ఉంటుందమ్మా. చాలా మందికి తెలియకుండా మాక్సిమం అందరూ ఏం చేస్తారంటే ఇమేజెస్ పెట్టాలి జిఎంబి కంటే డైరెక్ట్ గా ఇమేజ్ అప్లోడ్ చేస్తారు. బట్ దానికన్నా ముందు మనం జియో ట్యాగింగ్ చేసి జియో ట్యాగింగ్ ఇమేజ్ పెట్టుకుంటే ఆ లొకేషన్ నియర్ బై లో మన దాన్ని ఎక్కువగా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ యాడ్ అప్డేట్ అని చెప్పి అప్డేట్ చేసినప్పుడు కూడా ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అవి కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో మీరు ఇక్కడ డైరెక్ట్ ఇంకా జియో ట్యాగింగ్ అయిన ఇమేజ్ డౌన్లోడ్ చేశాం కాబట్టి ఫొటోస్ లోకి వెళ్ళి ఫొటోస్ లో యాడ్ ఫొటోస్ అని చెప్పి ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఎన్ని ఫొటోస్ అని యాడ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఇన్ని ఫొటోస్ యాడ్ చేయాలనేది ఏం లేదు. మనం ఎన్ని ఫొటోస్ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ ఇప్పుడు నాకు ఈ ఫోటోలో నేను మాదాపూర్ని ట్యాగ్ చేయాలి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు ట్యాగ్ కూకట్పల్లి. బట్ ఆల్రెడీ ఇది కూకట్పల్లిలో మన ట్యాగ్ అయిపోయి ఉంది. ఇప్పుడు మీకు కావాలంటే దీన్ని ఒక్కసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి. ఈ పేజీని రీఫ్రెష్ చేస్తున్నాను నేను కంప్లీట్ గా. ఇప్పుడు మళ్ళీ అదే ఇమేజ్ ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే. ఇందాక ఏదైతే ఇమేజ్ మనం జియో ట్యాగింగ్ చేసామో అదే ఇమేజ్ ని మళ్ళీ ఇప్పుడు నేను రీఅప్లోడ్ చేస్తున్నాను. ఓకే. సో చేసిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ట్యాగ్స్ అనేది మనం పెట్టాం కాబట్టి జియో ట్యాగింగ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టేశాం కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ఫోటోకి లొకేషన్ ట్యాగింగ్ అయ్యింది అని చెప్పి చూపిస్తుంది. అప్పుడు మనం ఒకవేళ అది మార్చాలి. ఓకే. కూకట్పల్లికి మనం ట్యాగ్ అయింది కదా, దాన్ని మనం చేంజ్ చేసుకొని మాదాపూర్ చేంజ్ చేసుకోవాలి. లేదా కొత్త దానికి మనం పెట్టుకోవాలంటే సేమ్ మళ్ళీ ఆ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవడం. వీ కెన్ చేంజ్ ద ట్యాగ్స్. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇదే ఇమేజ్ తీసుకొని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసింది అనమాట ఇది. ఓకే. డౌన్లోడ్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫోటో అప్డేటెడ్ జియో ట్యాగ్ ఫౌండ్. ఆల్రెడీ జియో ట్యాగ్ ఉంది దీనికి అని చెప్పి చూపిస్తుంది. జియో ట్యాగ్ ఫౌండ్ సి మ్యాప్ అని చెప్పేసి. సో మనం ఏంటంటే ఇప్పుడు సారీ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మనకు జియో ట్యాగింగ్ వేరేది ఉంది కదా, కూకట్పల్లి ఉంది. బట్ నా ఇప్పుడు వచ్చేసి ఐ వాంట్ పుట్ మాదాపూర్. ఇది మాదాపూర్ కోఆర్డినేట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకొని ఈ ప్లేస్ లో ఇవి చేంజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది న్యూ కోఆర్డినేట్స్, ఇది ఓల్డ్ కోఆర్డినేట్స్. ఎగ్జిస్టింగ్ జియో ట్యాగ్స్ ఇవి, ఇది ఇప్పుడు మనం ఇచ్చిన న్యూది. సో మళ్ళీ ఇప్పుడు రైట్ అని చెప్పంటే ఆటోమేటిక్ గా పాతవన్నీ కూడా కొత్త దాంతో రీప్లేస్ అయిపోతాయి మన ఇక్కడ. ఓకే. సో ఎప్పుడైతే మనకు జియో ట్యాగ్ వాటితో రీప్లేస్ అయిందో అప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ ఇమేజ్ ని వాడతాం. అప్పుడు ఏమవుతుంది, మాదాపూర్ లో మనం జియో ట్యాగింగ్ చేసినందువల్ల
అక్కడ నియర్ బై లొకేషన్స్ లో ఎవరన్నా కనుక సెర్చ్ చేస్తే మన ఇమేజ్ అక్కడ అంటే ఈ మంది అక్కడ చూపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈవెన్ కొంతమంది ఇమేజ్ లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేస్తుంటారు కాబట్టి సో అది మనకి బెనిఫిట్. అర్థమైందండి? ఫోటోని జియో ట్యాగింగ్ ఎలా చేయాలో అర్థమైందా? సో మనం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జియో ట్యాగ్ ఫోటోస్ అని చెప్పి అంటే మనకు ఫస్ట్ imgr.com అనే వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయడం, దాంట్లో స్టార్ట్ నౌ క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడికి వచ్చి మన ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని మనం మన ఏ ఏరియాకి అయితే మనం ట్యాగింగ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ లొకేషన్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కిందకి వెళ్ళి రైట్ ఈఎక్స్ఐఎఫ్ ట్యాగ్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇది ఎప్పుడైతే మనం రైట్ ఈఎఫ్ఐఎక్స్ ట్యాగ్స్ అని క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ కోఆర్డినేట్స్ అప్డేట్ అవుతాయి. ఎప్పుడైతే కోఆర్డినేట్స్ అప్డేట్ అయినాయో అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని మనం వాడుకోవాలన్నమాట. ఎస్పెషలీ జిఎంబిలో మనం ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు. అర్థమైందమ్మా? సో హై క్వాలిటీ ఇమేజెస్ అండ్ హై క్వాలిటీ వీడియోస్ని మనం రెగ్యులర్గా మన బిజినెస్కి సంబంధించినవి రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అది కూడా మనం రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అప్డేట్ చేసుకున్న దాంట్లో మనం వీడియోస్ని అయితే కనుక మనం జియో ట్యాగింగ్ చేయలేం, కానీ ఇమేజెస్ మనం జియో ట్యాగింగ్ చేయొచ్చు. సో అందుకే మనం ఫొటోస్ని జియో ట్యాగ్ చేసే పెట్టుకోవాలమ్మా. సో ఎవరైనా సరే డైరెక్ట్గా జిఎంబికి ఫొటోస్ యాడ్ చేయాలన్నా కానీ ఇలా ట్యాగింగ్ చేసి యాడ్ చేసుకుంటే బెస్ట్ మనకు. అర్థమైందా అండి ట్యాగింగ్ ఎలా చేయాలో? సో ఫస్ట్ పాయింట్ మన ఏంటి, కంపల్సరీగా మన బిజినెస్ కేటగిరీ అనేది కరెక్ట్ చూస్ చేసుకోవాలి. ఓకే, అది కూడా మల్టిపుల్ కేటగిరీస్ ఉంటే మన బిజినెస్ కి దానికి రిలేటెడ్గా యాడ్ చేసుకుంటాం. రెండు, బిజినెస్ నేమ్ని మనం సర్చ్ తగ్గట్టుగా ఆప్టిమైజ్ చేసుకోవడం, అంటే నేమ్లో చేంజెస్ చేసుకోవడం, మన బిజినెస్ నేమ్ పక్కన ఏదన్నా జస్ట్ నార్మల్ బ్రాడ్ కీవర్డ్ యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ కంపల్సరీ, అంటే అడ్రస్ కంపల్సరీగా మన బిజినెస్కి పెట్టుకోవడం. 4 డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ యాడ్ చేయడం. అది కూడా కీవర్డ్స్ డైరెక్ట్గా యాడ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. ఫస్ట్ ఊబర్ సజెస్ట్ లాంటి టూల్స్లో ముందు మనం కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్. సో కంప్లీట్లీ గేమ్ అంతా కూడా కీవర్డ్స్ మీదే ఉంటుంది ఇక్కడ. సో ఏ కీవర్డ్తో సెర్చ్ చేస్తే ఎవరు ఏ పొజిషన్లో వస్తున్నారు అనేది. సో దీన్ని ఇంకా మీకు ఎస్ఈఓ అనే టాపిక్ చెప్పేటప్పుడు ఇంకా ఇన్డెప్త్గా చెప్తాను మీకు. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, అసలు ఏ కీవర్డ్స్ మనం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంకా ఇన్డెప్త్గా ఇంకా కొన్ని టూల్స్ కూడా చెప్తాను మీకు. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. మన కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హై క్వాలిటీ ఫొటోస్ అండ్ వీడియోస్ మనం రెగ్యులర్గా మనం లిస్టింగ్కి యాడ్ చేసుకోవడం, అది కూడా జియో ట్యాగ్ చేసి చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ రివ్యూస్, కన్సిడర్ గెటింగ్ ద రివ్యూస్. సో ఆస్క్ ఫర్ రివ్యూస్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసి రెగ్యులర్గా మనకు మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివ్యూస్ అడగడం అనమాట. యూ హావ్ టు రిక్వెస్ట్ దెమ్. సో ఈ విధంగా మా సర్వీస్ మీకు నచ్చితే జస్ట్ మాకు ఒకసారి ఇట్లా రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సర్వే కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకోవడం. ఇనీషియల్గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే కస్టమర్స్ అప్పుడే వెంటనే రారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రివ్యూస్ రాయించుకోవడం. ఓకే, సో రివ్యూస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ దో మనం గూగుల్ ర్యాంకింగ్లో ఈ మోడిఫికేషన్స్ అన్ని చేసి ఎస్ఈఓ చేసి దాన్ని పైకి తీసుకొచ్చినా కానీ మంది సపోజ్ ఇప్పుడు సో కీవర్డ్తో సెర్చ్ చేస్తే మనది పైకి వచ్చింది అనుకోండి, పైకి వచ్చిన అక్కడున్న రివ్యూస్ని చూసే పీపుల్ విల్ కాంటాక్ట్ అస్. అవునా కాదా? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సెర్చ్ చేశారండి గూగుల్లో ఈ విధంగా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసి దాంట్లో లొకేషన్ పెట్టుకుని వెళ్ళి ఉన్నారా? ఎనీబడి? అప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు అంటే అది సెర్చ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డెఫినెట్గా విల్ గో ఫర్ రివ్యూస్. ఈవెన్ అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొనాలన్నా సరే ముందుగా రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూసుకుంటాం. సో రివ్యూస్ అండ్ రేటింగ్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మనకు. సో రెగ్యులర్గా రివ్యూస్ తెప్పించుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం ఆ రివ్యూస్కి రిప్లై ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ రివ్యూస్కి రిప్లై కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు రెగ్యులర్గా వచ్చే రివ్యూస్కి రిప్లై ఇస్తూ ఉంటేనే గూగుల్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే ఈ పర్టికులర్ బిజినెస్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు,
అని అర్థం చేసుకుంటుంది అనమాట. అప్పుడు అర్థం చేసుకొని మనకు ర్యాంకింగ్ పెంచుతుంది. లేదు ఒకవేళ మనకు అసలు దానికి రిప్లై ఇవ్వకుండా అలాగే ఉన్నాం అనుకోండి, సో దానివల్ల మనకు కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా మన లిస్టింగ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటేనే మనం యాక్టివ్గా ఉన్నట్టుగా గూగుల్ కన్సిడర్ చేసి, అంటే గూగుల్ అల్గారిథం విల్ వర్క్ లైక్ దట్. సో గూగుల్ అల్గారిథం ఎలా పనిచేస్తుందంటే యాక్టివ్గా ఉన్న ప్రొఫైల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాన్ని ఎప్పుడు టాప్ మోస్ట్ ప్లేస్లో వస్తుంది అనమాట. సో మీకు ఒక చిన్న విషయం చెప్తానమ్మా. సో రీసెంట్లీ హ్యాపెండ్ ఫర్ మీ, మనకు అమీర్పేటలో మన ఇన్స్టిట్యూట్లో ఒక టీవీ ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో క్లాస్ రూమ్లో టీవీ ఫిక్స్ చేసేటప్పుడు మామూలుగా నేను మా టీవీ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ నియర్ మీ, సేమ్ ఎట్లయితే మనం గూగుల్లో ఇవి సెర్చ్ చేస్తున్నామో అదేవిధంగా నేను టీవీ ఇన్స్టాలేషన్ సర్వీస్ నియర్ మీ అని చెప్పి సెర్చ్ చేశాను. ఇట్లా మనకు చాలా వచ్చాయి కదా, వీటిలో ఏదంటే కొంచెం బెటర్ రేటింగ్స్ దేనికైతే ఉన్నాయో అవి చూసి ఆయనకి కాల్ చేసి నేను పిలిపించాను. సో నేను ఆల్రెడీ క్లాస్ చెప్తూ ఉన్నాను, అతను పని చేస్తున్నాడు, టీవీ ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. సో క్లాస్ కొంచెం విని అతను, సార్ మీకు ఇవన్నీ కూడా మీరు చెప్తారా ఎట్లా అని చెప్పి అడిగాడు. అవునండి మా ఇది నేర్పిస్తా అంటే, నాకు ఆల్రెడీ ఇట్లా గూగుల్ ఇట్లా ఉందండి, నాకు అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, అది ఎలా అప్డేట్ చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను. సరే అంటే జిఎంపి మీకు ఏదైతే ఉందో అది ఏ మెయిల్ ఐడితో క్రియేట్ చేస్తారంటే ఏమో నాకు తెలియదు అండి అని చెప్పన్నాడు. మరి ఎవరు క్రియేట్ చేశారంటే మా బావమరిది క్రియేట్ చేశాడండి అని చెప్పన్నాడు అతను. సో మరి అతన్ని అడగచ్చు కదా అంటే అతను లేడండి, అతను చనిపోయాడు, 2 years అవుతుంది తను చనిపోయి అని చెప్పి అన్నాడు. అంటే తను చూడండి, అది వేరే పర్సన్ అంటే వాళ్ళ బంధువులు ఎవరో క్రియేట్ చేశారు, 2 years అయిపోయింది తను చనిపోయి కూడా, అంటే తను అప్డేట్ కూడా చేయలేదు, అసలు ఏం చేయలేదు. బట్ స్టిల్ దే ఆర్ కమింగ్ ఇన్ టాప్ 3 ప్లేస్లో అతను ఒక ప్లేస్లో వస్తున్నాడు కంపల్సరీగా అమీర్పేటలో. సో టీవీ ఇన్స్టాలేషన్ సర్వీసెస్ నియర్ మీ కొడితే అతను వస్తున్నాడు. ఓకే, సో దాంట్లో ఎందుకని అతను వస్తున్నాడంటే రెగ్యులర్గా ఈ విధంగా గూగుల్ సెర్చ్ చేసినప్పుడు యూజర్ యొక్క యాక్షన్స్ కూడా ఎప్పుడు మానిటర్ చేస్తుంటుంది. సపోజ్ ఇట్లా క్లిక్ చేసిన వెంటనే, అంటే సెర్చ్ చేసిన వెంటనే వచ్చిన వాటిల్లో దేన్ని ఎక్కువగా యూజర్స్ కాంటాక్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ దేంట్లో ఎక్కువగా రేటింగ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ అంటారు అనమాట. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, వాళ్ళకి రెగ్యులర్గా యూజర్స్తో దాన్నే మళ్ళీ మళ్ళీ క్లిక్ చేసి వాళ్ళ సర్వీసే తీసుకుంటూ వాళ్ళకే రేటింగ్స్ ఇస్తూ ఉన్నారంటే గూగుల్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే ఇది పర్ఫెక్ట్, ఈ పర్టికులర్ కీవర్డ్కి ఇది పర్ఫెక్ట్ బిజినెస్ ప్లేస్ అని చెప్పి వాళ్ళని ఎప్పుడు అదే పొజిషన్లో ఉంచుతుంది. సో కాబట్టి స్టార్టింగ్లో మనం ఈ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ ఉంటాం కదా, ఆ యాక్టివిటీస్ చేయడం ఎంత ఇంపార్టెంటో రెగ్యులర్గా మనకు పాజిటివ్ రేటింగ్స్ రావడం కానీ, రెగ్యులర్గా కస్టమర్స్ మనల్ని కాంటాక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో మోర్ ద కస్టమర్స్ ఆర్ కాంటాక్టింగ్, రెగ్యులర్గా మన దాన్నే కాంటాక్ట్ చేస్తూ మనకు పాజిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నంత కాలం మంది టాప్లోనే ఉంటుంది. ఓకే, గూగుల్ అల్గారిథం అనేది ఆ విధంగా పనిచేస్తుంది. అర్థమైందా? సో రేటింగ్స్ అనేది రెగ్యులర్గా మన కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటూ అట్ ద సేమ్ టైం రీడ్ రివ్యూస్ అని క్లిక్ చేసి మనకు వచ్చిన రివ్యూస్ అన్నీ కూడా రిప్లై కూడా వస్తూ ఉండాలి, 1 by 1 రిప్లై ఇస్తూ ఉండాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన అప్డేట్ ఉంది కదా, యాడ్ అప్డేట్ అని చెప్పి, ఇది రెగ్యులర్గా మనం పోస్టింగ్స్ చేస్తూ ఉండాలి. సో మనం బ్యానర్ క్రియేట్ చేసుకొని యాడ్ అప్డేట్ అని క్లిక్ చేసి, సో మనం ఏదైతే దీంట్లో బ్యానర్ క్రియేట్ చేస్తాం అది మనం డిఫరెంట్ సైజెస్ లో చేసుకోవచ్చమ్మా. బట్ బై డిఫాల్ట్ సైజ్ ఒకటి ఉంటుంది, గూగుల్ పోస్ట్ అంటారు దాన్ని, గూగుల్ పోస్ట్ ఇమేజ్ సైజ్ అని చెప్పంటే మనం ఇక్కడ ఆ పర్టికులర్ గూగుల్లో మనం పోస్ట్ చేసే ఇమేజ్ సైజ్ ఇక్కడ యాక్చువల్గా చూపిస్తుంది. 1200 × 900 అనేది బెస్ట్ సైజ్ అనమాట. ఓకే, 1200 × 900 అనేది బెస్ట్ సైజు. ఈ సైజులో మినిమం 400 to 400 కానీ లేదా మాక్సిమం 1200 × 900 కానీ ఈ సైజులో మనం ఇమేజ్ డిజైన్ చేసుకొని వాటిని మనం ఇక్కడ అప్డేట్లో పోస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఆ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తాం. బట్ ఇమేజ్ ఇక్కడ పెట్టబోయే ముందు మేక్ షూర్ జియో ట్యాగింగ్ చేయండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో 1500 క్యారెక్టర్స్ లిమిట్ ఉందమ్మా. గో టు చాట్ జీపీటీలోకి వెళ్ళి రైట్ గూగుల్ పోస్ట్ కంటెంట్ ఫర్ సో కీవర్డ్స్ అని చెప్పేసి అడిగితే మనకు గూగుల్ పోస్ట్ కంటెంట్ అదే రాస్తుంది, దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. బటన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. ఇది ప్యూర్గా నన్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. మనకు కావాలంటే బై నవ్ అని, ఆర్డర్ నవ్ అని, లేదా కావాలంటే డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. సపోజ్ మనం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, లాన్ మోర్ అని చెప్పి,
మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వాలి. సో వెబ్సైట్ వాళ్ళు మాత్రమే మోస్ట్లీ బటన్స్ పెట్టుకుంటారు. ఈ అప్డేట్ కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మనం పోస్ట్ చేసే ఈ అప్డేట్స్ లో కూడా డిస్క్రిప్షన్ లో కూడా కీవర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది యాక్టివిటీ అండి. సో మనం జిఎంబి ర్యాంకింగ్ చేయడానికి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్. ఓకే, సో పోస్ట్ రెగ్యులర్లీ విత్ కీవర్డ్స్. సో ఈ అన్ని పాయింట్స్ కూడా మనకు కొన్ని వన్ టైం, ఓకే, రివ్యూస్ ఇచ్చుకోవడం కానీ దానికి రిప్లై ఇవ్వడం అంతా కూడా మళ్ళీ చేసుకునేది. రెగ్యులర్ గా పోస్టింగ్స్ ఎవ్రీడే మనం పోస్టింగ్స్ అప్డేట్ చేసుకోవడం, ఇదంతా రెగ్యులర్ గా చేసిన పని. బట్ వేరాజ్ బిజినెస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం, నేమ్ మార్చుకోవడం, లొకేషన్, డిస్క్రిప్షన్ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా వన్ టైం వర్క్, ఒకసారి చేస్తే చాలు. బట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేయడం విత్ జియో ట్యాగింగ్ కావచ్చు, రెగ్యులర్ గా రివ్యూస్ తెప్పించుకొని దానికి రిప్లై ఇవ్వడం కావచ్చు, పోస్ట్ రెగ్యులర్ గా కీవర్డ్స్ యూజ్ చేసి మనం పోస్టింగ్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేయాల్సిన పని. ఓకే, సో ఇక్కడ దాకా ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే జిఎంబి సిటేషన్స్ అంటారు, గూగుల్ మ్యాప్ సిటేషన్స్ అంటారు. ఇది ఎన్ఐపి అంటే ఏంటంటే నేమ్ అడ్రస్ ప్లేస్, ఫోన్ నెంబర్, నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్. సో మనం జిఎంబిలో ఏదైతే నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్ యూజ్ చేసామో అదే జిఎంబిలో యూజ్ చేసినట్టువే మనం మల్టిపుల్ ప్లేసెస్ లో పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ ఎలా పెట్టాలి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, బట్ అంతా ఒకే రోజు చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ అసలు నెక్స్ట్ బ్యాక్ లింక్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్ అని చెప్పే కదా, అసలు అదేంటి, దానికి ఎలా చేసుకోవచ్చు, ఇవి రెండు నేను నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తానమ్మా. కొంచెం మనకు వర్క్ ఎక్కువ ఉండేటం అనమాట ఇది. సో ఇక్కడ దాకా అయితే కనుక ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇనీషియల్ గా కొంచెం స్లోగానే వెళ్దామండి, ఎందుకంటే చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ కొత్త కాబట్టి ఫస్ట్ ఫ్యూ క్లాసెస్ కొంచెం స్లోగా వెళ్ళి గ్రాడ్యువల్ గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, సో రైట్ కేటగిరీస్ యూజ్ చేసుకోవడం, బిజినెస్ నేమ్ ఆప్టిమైజ్ చేయడం, లొకేషన్ పెట్టుకోవడం, డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ యాడ్ చేసుకోవడం విత్ కీవర్డ్ రీసెర్చ్. ఈ రోజు నేను చెప్పిన ఓవర్ సజెస్ట్ కావచ్చు, గూగుల్ ట్రెండ్స్ కావచ్చు, ఇదంతా ఒకసారి మళ్ళీ మీరు ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేయడం, దాని మీద ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉండడం. ఓకే, సో నెక్స్ట్ ఫొటోస్ ని ఎలా జియో ట్యాగింగ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియదు అమ్మా అసలు యాక్చువల్గా. సో జియో ట్యాగింగ్ ఎలా చేయాలి ఒక ఫోటోకి, అది జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయడం. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఈ 2 టాపిక్స్ నేను రేపు చెప్తాను మీకు. అర్థమైందా అండి? ఎనీ డౌట్స్? ర్యాంకింగ్ లో చెప్పిన ఈ ఫస్ట్ మనకున్న 1 2 3 4 5 6 7 పాయింట్స్. ఎందుకంటే జిఎంబి లిస్టింగ్, ఓకే, సో మనకు చెప్పాం కదా, జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయడమే కాకుండా దాన్ని ర్యాంకింగ్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రియేట్ చేసినంత మాత్రం మన బిజినెస్ రాదండి ఎప్పుడు కూడా. దాన్ని ర్యాంకింగ్ చేసి మనం టాప్ 3 ప్లేసెస్ లో కనుక రాగలిగితే యూ విల్ కీప్ గెట్ ద లీడ్స్, కాల్స్ అయినా లీడ్స్ అయినా, లేదా డైరెక్ట్ గా మనకు స్టోర్ విజిట్, లొకేషన్ విజిట్స్ కైనా ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. ఓకే, సో ఇవైతే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి 7 పాయింట్స్. ఈ గూగుల్ సిటేషన్స్ అండ్ బ్యాకింగ్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్ ఒకసారి నేను మళ్ళీ రేపు చూపిస్తాను మీకు ప్రాక్టికల్ గా. ఓకే, ఓకే అండి, విల్ సీ యూ టుమారో. బాయ్. ఓకే, సో మనకు పోస్ట్ రెగ్యులర్ అప్డేట్స్ విత్ కీవర్డ్స్ అనేది చూసాం కదా. సో ఈరోజు గూగుల్ మ్యాప్ సిటేషన్స్ అండ్ మనం ల్యాండింగ్ పేజ్ అంటే ఏం లేదమ్మా, మనం ఏదైతే జిఎంబికి మన వెబ్సైట్ ఇచ్చి ఉంటామో దానికి చిన్న ఇట్లా బ్యాక్ లైన్స్ క్రియేట్ చేయడం. ఈ రెండు ఏంటో ఒకసారి చూపిస్తాను నేను మీకు. సో గూగుల్ మ్యాప్ సిటేషన్స్ అంటే ఇక్కడ ఎన్ఐపి అని పెట్టాను కదా. ఎన్ఐపి అంటే నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్. మనం గూగుల్ మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే నేమ్ ఇచ్చామో అదే నేము, అదే అడ్రస్ అండ్ అదే ఫోన్ నెంబర్, ఇవి మనం ప్రతి ప్లేసెస్ లో పెట్టుకోవాలి. ఇలా ప్రతి ప్లేస్ లో పెట్టిన వల్ల ఏమవుతుందంటే గూగుల్ వాళ్ళు మనకు మల్టిపుల్, అంటే ప్రతి ప్లేస్ అంటే వాటిని బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అంటారు. సో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ సైట్స్ ఉంటాయి అనమాట. ఆ బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అన్నిటిలో కూడా మనం ఇవి పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, దానివల్ల గూగుల్లో మన బెనిఫిట్ ఏంటంటే ట్రస్ట్ వర్తి క్రియేట్ అవుతుంది. సో మీకు చూపిస్తాను, ప్రాక్టికల్ గా చూడండి. మీకు లోకల్ బిజినెస్ డైరెక్టరీ సైట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇట్లా సెర్చ్ చేసామనుకోండి, మనకు ఇక్కడ లోకల్లో ఉన్న డైరెక్టరీ సైట్స్ వస్తాయి. మనకు ఇక్కడ చూసినట్లయితే జస్డైల్ కావచ్చు, ఇండియా మార్ట్ కావచ్చు, ఓకే, ఇలా చాలా ఉన్నాయి, సులేఖాని, ఇవన్నీ కూడా, ఈవెన్ హైదరాబాద్ ఆన్లైన్.in, ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ లో ఉన్న లోకల్ బిజినెస్ డైరెక్టరీస్ అనమాట.
సో వీటన్నిటిలో కూడా మనం ఎల్ఓపిఎస్ కావచ్చు, ఇండియన్ ఎల్ఓపిఎస్, వీటన్నిటిలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా మనం లిస్టింగ్ పెట్టుకోవాలి. ఆ లిస్టింగ్ పెట్టేటప్పుడు సేమ్ మనకు ఏదైతే జిఎంబిలో ఇచ్చిన నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఉందో వాటితోనే రిజిస్టర్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ జస్ట్ డైల్ ఉంది. జస్ట్ డైల్ ఓపెన్ చేయండి. జస్ట్ డైల్ ఓపెన్ చేసి కావచ్చు, ఈవెన్ సులేఖ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అని అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ లిస్టింగ్, ఇక్కడ బిజినెస్ అని చూసారు కదా, అదేవిధంగా సులేఖలో కూడా మీకు అట్లే ఉంటుంది. లెట్ మీ షో యూ. సో లిస్ట్ యువర్ బిజినెస్. సో ఈ విధంగా మనం ఏదైతే నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి మనం రిజిస్టర్ చేస్తున్నామో అదే నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ సులేఖలో నేను పెట్టాలి. సో లిస్ట్ యువర్ బిజినెస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఐ గివ్ ద మొబైల్ నెంబర్. స్టార్ట్ నౌ. సో మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనం మిగతాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఐ విల్ ఎంటర్ ద ఓటీపీ. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ అదే ఓటీపీతో నేను ఇక్కడ ఆల్రెడీ సో మన్వి డిజిటల్ మార్కెటింగ్ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. అందుకే డైరెక్ట్గా నాకు అదే చూపించింది. సో మామూలుగా మనకి ఏంటంటే జస్ట్ ఆ నేమ్ ఎవరిని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రొఫైల్ కంప్లీషనర్స్ లో మనకు యాక్చువల్గా 20% చేస్తున్నాం, ఇంకా ఏం అప్డేట్ చేయలేదు. సో వీటిల్లో హౌ టు ఇంప్రూవ్ లోకి వెళ్ళి మనం ఇవన్నీ యాడ్ చేయాలి. కాంటాక్ట్ ఇన్ఫో, లొకాలిటీ మ్యాపింగ్, ఫొటోస్ యాడ్ చేయడం, ఐడి ప్రూఫ్ యాడ్ చేయడం, అడ్రస్ యాడ్ చేయడం, ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫో క్లిక్ చేశాను నేను. ఓకే, ఇక్కడ చూడండి అడ్రస్ ఇవ్వలేదు. ఓకే, ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం యాడ్ చేసుకోవాలి. అడ్రస్లో వచ్చేసి ఎన్క్లేవ్, సెప్ స్ట్రీట్, ఆపోజిట్ ఆఫ్ హైదరాబాద్ అమీర్పేట్, పిన్ కోడ్ 5000. సో సేమ్ మనకి ఏదైతే జిఎంబిలో అడ్రస్ ఇచ్చున్నామో అవే అడ్రస్, అదే నెంబర్. ఓకే, ఇవన్నీ కూడా ఇచ్చుకోవాలి. మొత్తం కంప్లీట్గా ఏ టు జెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో కాంటాక్ట్ పర్సన్ నేమ్, సబ్మిట్. అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్, జిఎస్టీ ఇవన్నీ అడుగుతూ ఉంటుంది. మ్యాండేటరీ కాదు, మనం కాంటాక్ట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వర్కింగ్ అవర్స్ కానీ, అబౌట్ కంటెంట్ కానీ. అబౌట్ కంటెంట్ అంటే సేమ్ మనకు జిఎంబిలో రాసాం కదా, అదే టైప్లో మనకి ఏదైనా దీని నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాసుకోవడం. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్, అక్కడ మనం ఏదైతే వర్కింగ్ అవర్స్ పెట్టామో సేమ్ అవే వర్కింగ్ అవర్స్ ఇక్కడ పెట్టుకోవడం. సో మండే వచ్చేసి 10 AM to 6 PM. And just go here once again.
తీసుకుంటుంది, బట్ వై ఇట్స్ నాట్ టేకింగ్. ఓకే, 6 PM. సో ఈ విధంగా మనకు మండే టు మనకి ఏదైతే ఇచ్చామో సేమ్ అవే మొత్తం అన్ని కూడా యాడ్ చేసుకుంటాం. సో ఐఎమ్ యాడింగ్, నేను ఇప్పుడు ప్రస్తుతానికి యాడ్ చేయట్లేదు, మళ్ళీ యాడ్ చేస్తాను. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇంకేదన్నా, సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, సో జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇంకేదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇట్లా మన సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అంటే మన ఫేస్బుక్ లింక్ కావచ్చు, ట్విట్టర్ లింక్ కావచ్చు, మనకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింక్ కావచ్చు. సో ఇట్లా ఆ ప్రొఫైల్ లింక్స్, యూఆర్ఎల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చుకోవాలమ్మా. ఓకే, సో ఇట్లా ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ గా ఫిల్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్, ఇక్కడ మీకు ఎందుకు వెళ్తే ఇక్కడ చూసారు కదా hyderabadonline.com అని. సో ఇది బిజినెస్ డైరెక్టరీ అండ్ ఎల్లో పేజెస్, వీటన్నిటిలో కూడా మనం 1 by 1 అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎల్లో పేజ్ ఉంది, క్రియేట్ ఫ్రీ యాడ్ అని చూద్దాం. ఇది ఓపెన్ చేసుకొని మనకు ఆ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ మేక్ షూర్ మనకు ఎన్ఐపి మ్యాచ్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇచ్చే నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ జిఎంబీలో ఏదైతే ఇచ్చామో అవి కంపల్సరిగా ఇట్లా మ్యాచ్ అయ్యేవాలి. ప్రతి డైరెక్టర్ సైట్ లో కూడా ఇది చేసుకుంటాం మనం. సో రిజిస్టర్ యువర్ బిజినెస్ నేమ్, ఫస్ట్ ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకుంటాం, బిజినెస్ నేమ్, బిజినెస్ కేటగిరీ. సో అక్కడ మనం ఇచ్చిన కేటగిరీస్ రిలేటెడ్ ఇక్కడ కూడా ఉంటే అవే ఇచ్చుకుంటాం. సో ట్రైనింగ్ అనేది ఉందేమో చూద్దాం, ఎడ్యుకేషన్. సో ఎగ్జాక్ట్ గా కేటగిరీ లేకపోయినా మనకు రెలవెంట్ గా ఉండేది ఏదైనా కానీ అది కూడా పెట్టుకోవచ్చు. సర్వీసెస్, సిలో కాలేజ్ ఏమన్నా కాలేజ్ అయినా కాలేజ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, మనకు రెలవెంట్ గా లేకపోతే రెలవెంట్ గా ఉన్న దానికి రిలేటెడ్ గా ఉన్నట్టు ఏదైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. సో బిజినెస్ ఓనర్ నేమ్ అండ్ అడ్రస్, ఇది మెయిల్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, రైట్. మొబైల్ నెంబర్, అండ్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ ఏదైతే ఇచ్చామో సేమ్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఆల్టర్నేటివ్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు, మనకి ఇక్కడ స్టార్ లేదు, మనకు కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. సో ఈమెయిల్ అండ్ వెబ్సైట్, మనకు వెబ్సైట్ ఉంటే కంపల్సరీగా వెబ్సైట్ ఇచ్చుకుంటాం. అదే వెబ్సైట్ మనం అక్కడ కూడా ఇచ్చుకుంటే సేమ్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. అండ్ ఎంటర్ యువర్ మెసేజ్, ఎంటర్ యువర్ మెసేజ్ ప్లేస్ లో మన డిస్క్రిప్షన్ కాబట్టి పెట్టుకోవచ్చమ్మా. సో అది మ్యాండేటరీ కాదు కాబట్టి నేను డైరెక్ట్ గా రిజిస్టర్డ్ బిజినెస్ అని క్లిక్ చేసాను. అండ్ ఇంకోటి చూడండి, కొన్ని వాటిల్లో మనకు పేమెంట్ ఉంటుంది, అంటే పెయిడ్ లిస్టింగ్ ఉంటుంది, కొన్ని ఫ్రీ లిస్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా లెట్ మీ షో యూ, సరే ఎగ్జిట్ చేసి చూపిస్తాను. వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వన్ టైం అని చెప్పేసి 150 రూపీస్, పేమెంట్ ఈజ్ నాన్ రిఫండబుల్. సో ఇలా కొంతమంది ఏంటంటే పెయిడ్ డైరెక్టరీ సైట్స్ ఉంటాయి. సో పెయిడ్ డైరెక్టరీ సైట్స్ కావాలంటే డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్. కొంతమంది క్లయింట్స్ ఏంటంటే మాకు వీలైనంత ఎక్కువగా కావాలి, అంటే మాకు ర్యాంకింగ్ ఎక్కువగా కావాలనుకుంటే ఇన్ దట్ కేస్ మనం చెప్తాం పెయిడ్ డైరెక్టరీ సైట్స్ ఉన్నాయండి, వాటిలో కూడా పే చేయమంటే చేస్తాము, దానికి ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పి.
లేదు మాకు ఓన్లీ ఫ్రీ డైరెక్టర్ సైట్స్ లో మాత్రమే చేయండి అని క్లయింట్ చెప్తే ఓన్లీ ఫ్రీ వాటిలో చేసుకుంటాం. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దమ్, ఎందుకంటే క్లయింట్ కి తెలియదు ఇట్లా పెయిడ్ ఉంటాయని ఫ్రీ ఉంటాయని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మనం చెప్పాలి వాళ్ళకి. ఓకే, సో అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా యూ హ్యావ్ టు డూ ద లిస్టింగ్. లిస్ట్ యువర్ బిజినెస్ ఫర్ ఫ్రీ. ఓకే, హైదరాబాద్ లో సర్చింగ్ అని చెప్పేసి పెట్టున్నారు. సో ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ యువర్ బిజినెస్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఫ్రీగా ఉంది, పెయిడ్ ఉంది. వన్స్ మనం ఫ్రీ చేసిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటమ్మా, వాళ్ళు కాల్ కూడా చేస్తుంటారు పెయిడ్ కన్వర్ట్ చేసుకోండి అని చెప్పేసి. మనం కాంటాక్ట్ క్లయింట్కి చెప్పొచ్చు, సార్ మీకు ఇట్లా మేము చేస్తున్నాము, వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే ప్రస్తుతానికి అయితే మాకు సర్వీస్ అవసరం లేదమ్మా, ఏదైనా ఉంటే మేమే కాల్ చేస్తామని చెప్పండి సరిపోతుంది అని చెప్పి వాళ్ళకి మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇది దీంట్లో ఫ్రీ ఉంది కాబట్టి విల్ సెలెక్ట్ ఫ్రీ. సో చూడండి, గెట్ మినిమం 84 to 104 హై క్వాలిటీ కస్టమర్ ఎంక్వైరీస్, అప్గ్రేడింగ్ యువర్ లిస్టింగ్ అని ఉంది. మనకు అవసరం లేదు, జస్ట్ దీంతో చేసుకుందాం. మొబైల్ నెంబర్, ఎంటర్ యువర్ నేమ్, లాగిన్ విత్ ఓటీపీ. ఇలా ఆల్మోస్ట్ వీలైనంత ఎక్కువగా డైరెక్టర్ సైట్స్ అన్నింటిలో కూడా మనం పోస్ట్ చేయాలమ్మా. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా లోకల్ డైరెక్టర్ సైట్స్ చాలా వస్తాయి మనకు, వాటిని బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అని కూడా అంటారు. సో మనకు బిజినెస్ డైరెక్టర్ సైట్స్ ఇన్ హైదరాబాద్, సపోజ్ మరి చెన్నైలో అనుకోండి బిజినెస్ డైరెక్టర్ సైట్స్ ఇన్ చెన్నై అని ఇలా సెర్చ్ చేస్తే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి అనమాట. ప్రతి దాంట్లో మనం పోస్ట్ చేసుకుంటాం. అండ్ మేక్ షూర్ సేమ్ నేమ్ ఉండాలి మనకు. నేమ్ ఆఫ్ ద బిజినెస్ వచ్చేసి ఇట్ హ్యాస్ టు మ్యాచ్ జిఎంబి. సో మల్టిపుల్ ప్లేసెస్ లో ఎలా మంది ఉన్నాం వాళ్ళు ఏమవుతుందంటే గూగుల్ విల్ థింక్ దట్ ఓకే, ఇలా మల్టిపుల్ ప్లేస్ లో ఉన్న వల్ల మనకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది మెయిన్ గూగుల్ నుంచి. ఓకే, సో ఏరియా ఈక్వేట్ categories. Okay, we'll search ఒకసారి చెక్ చేస్తున్నాం. ట్రైనింగ్ ఉందేమో, కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మనం అది పెట్టుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో మనకు రిలవెంట్ క్వాంటిటీ అన్ని పెట్టుకోవచ్చు అమ్మా. సో వీ హ్యావ్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వెబ్ డిజైన్ కూడా. ఓకే, అప్ టు 3 యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమేమి కోర్సెస్, సో వీఆర్ ఆఫరింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇన్ కేస్ అది లేదు అనుకుంటే వీ కెన్ ఆఫర్ అదర్ కోర్సెస్. సో సర్టిఫికేట్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఇది మనం ఆఫర్ చేస్తున్నాము. సో ప్రైస్ ఎంత, రేంజ్ ఎంత, దాని డిస్క్రిప్షన్ అవన్నీ కూడా జస్ట్ ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఫర్ వెబ్ డెవలప్మెంట్ వీఆర్ ఛార్జింగ్ అండ్ డిస్క్రిప్షన్ ప్రస్తుతాన్ని యాడ్ చేయట్లేదు, అది యాడ్ ఇట్ లేటర్. సో ఇలా మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నాం అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఓకే, చేసిన తర్వాత క్లిక్ సేవ్. మనది సేమ్ వర్కింగ్ అవర్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తున్నాం, ఏ రోజు ఓపెన్ చేస్తున్నాం, డేస్ ఇచ్చుకుంటాం. సో ఇయర్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, విల్ స్టార్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. టైప్ ఆఫ్ బిజినెస్ మంది ఎడ్యుకేషన్ సర్వీసెస్, సేవ్. ఫోటోస్ ఏదైనా కావాలంటే ఫోటోస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లోగో యాడ్ చేసుకొని క్రియేట్ లిస్టింగ్. ఓకే, ఇలా ఆల్మోస్ట్ మనకి గూగుల్లో వచ్చే ప్రతి బిజినెస్ డైరెక్టర్ సైట్స్ అన్నింటిలో కూడా మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం వీలైనంత ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. అంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్ మనకు. ఓకే, వీటిని గూగుల్ మ్యాప్ సిటేషన్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లింక్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్. సో మన ఇక్కడ ఏదైతే వెబ్సైట్ గూగుల్లో మనకి ఇచ్చామో, అంటే వెబ్సైట్ లేకపోతే ఓకే అమ్మా నో ప్రాబ్లం, బట్ వెబ్సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది బెనిఫిట్ అనమాట. సో మనకు ఇందాక నేను చూపించాను కదా మనవే డిజిటల్ మార్కెటింగ్ .in అని చెప్పేసి ఇట్లా వెబ్సైట్ ఉంది కాబట్టి ఈ వెబ్సైట్ ని మనం మల్టిపుల్ ప్లేసెస్ లో షేర్ చేయాలి. లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడ మన లింక్ ఇవ్వడం కావచ్చు, లేదా ఇప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టి కింద లింక్ ఇవ్వడం, అట్లా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో మనం
మన లింక్స్ షేర్ చేయాలన్నమాట. దాన్నే బ్యాక్ లింక్ క్రియేషన్ అంటారు. మీకు ఎస్ఈఓ అనే సపరేట్ టాపిక్ ఉంది మనకు. అది చెప్పేటప్పుడు ఇన్ డెప్త్ గా వస్తుందమ్మా సబ్జెక్ట్ ఇక్కడ మీకు. అంటే బ్యాక్ లింక్ అనేది నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను ఇక్కడ. బట్ యాక్చువల్ గా బ్యాక్ లింక్స్ అంటే ఏంటి, దాంట్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు ఎస్ఈఓ చెప్పేటప్పుడు ఇంకా ఇన్ డెప్త్ గా చెప్తాను. యాక్చువల్ గా బ్యాక్ లింక్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ వెబ్సైట్ లో ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్ కి వస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు లెట్ మీ షో యూ. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఓపెన్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు అక్కడ నేను ఏం చేస్తానంటే పోస్ట్ అంతా అయిన తర్వాత కింద వెబ్సైట్ లింక్ పెడతాను. సో అలా చేసేదంతా కూడా మనకు అక్కడ ఆ పోస్ట్ చూసి ఎవరైనా లింక్ క్లిక్ చేసి వచ్చారనుకోండి, అది బ్యాక్ లింక్ కింద కన్సిడర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, వాట్స్ ఇన్ యువర్ మైండ్ దగ్గర నేను ఇక్కడ ఏదైనా పోస్టింగ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ టైం బీయింగ్. బట్ మనం పోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ కంటెంట్ రాస్తాం కదమ్మా, ఆ కంటెంట్ కూడా మీకు ఏం రాయాలో తెలియకపోతే దాన్ని కూడా మీరు చాట్ జీపీటీ నుంచి తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, అది కూడా కీవర్డ్ పరంగా టార్గెట్ చేసి తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీలో మనకి ఏం కావాలి, ఫేస్బుక్ పోస్ట్ యొక్క కంటెంట్ కావాలి. సో కాబట్టి రైట్ ఫేస్బుక్ పోస్ట్ కంటెంట్ ఫర్ అని చెప్పి మన నేమ్ ఏదైతే ఉందో బిజినెస్ నేము ప్లస్ మన కీవర్డ్స్, ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని లేదా సంథింగ్ అలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి మనకు చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ విల్ గివ్ ద కంటెంట్ ఫర్ అస్. మనకు చాట్ జీపీటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ కంటెంట్ మనం ఇక్కడ యాస్టిస్ గా కాపీ పేస్ట్ చేసుకొని దీనికి రిలవెంట్ గా ఏదైనా ఇమేజ్ ఉంటే మన దగ్గర ఇమేజ్ పెట్టుకొని మనం పబ్లిష్ చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ మనం చాట్ జీపీటీ నుంచి కాపీ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ లో కంపల్సరిగా మన వెబ్సైట్ లింక్. ఎందుకంటే మనకు మెయిన్ ఇక్కడ షేర్ చేసింది ఎందుకోసం, సో వై వీఆర్ షేరింగ్, ఈ పోస్ట్ ఎందుకు షేర్ చేస్తాం అంటే మెయిన్ మన వెబ్సైట్ యొక్క లింక్ ఇక్కడ పెట్టడం కోసం. ఓకే, సో నెక్స్ట్ మీకు సోషల్ మీడియా చెప్పేటప్పుడు ఇంకా ఇవి ఇంకా ఇన్ డెప్త్ వస్తాయమ్మా. మీకు జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టాపిక్ ఏదైతే ఉందో బ్యాక్ లింక్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్ అనేది మీకు సోషల్ మీడియా అండ్ ఎస్ఈఓ రెండిట్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ బ్యాక్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఇన్ డెప్త్ గా వస్తుంది. షో యూ. సో ప్రస్తుతానికి నేను చాట్ జీపీటీ తీసుకోకుండా నా ఓన్ గా రాసుకుంటున్నాను. మార్కెటింగ్ కోర్స్ percentage live training plus modules plus years for more details visit అని చెప్పి ఇక్కడ మనం ఆ వెబ్సైట్ లింక్ ఇచ్చుకుంటాం కదా. సో ఇవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవాలమ్మా, మనకు రిలవెంట్గా ఉండే హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ హ్యాష్ ట్యాగ్స్కి ఎప్పుడు కూడా స్పేసెస్ ఉండవండి, సో వితౌట్ స్పేసెస్ ఇచ్చుకోవాలి. సో డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ కోర్స్ Google AdSense ఇవన్నీ కూడా మనకు రిలవెంట్ ఉండేవి కాబట్టి అవన్నీ ఇచ్చుకుంటాం. మార్కెటింగ్ వర్డ్ప్రెస్. ఓకే, అట్లీస్ట్ నేను ఒక 5 అట్లా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకొని ఇక్కడ ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉన్న ఇమేజ్ తీసుకుందమ్మా. మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్ బయటికి కూడా తీసుకుంది. మనకి ఇది వద్దు అనుకుంటే దీన్ని మూవ్ చేసి వీ కెన్ గివ్ అవర్ ఓన్ ఇమేజ్. మన ఓన్ ఇమేజ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ మన దగ్గర కనుక మన ఓన్ ఇమేజ్ ఉంటే, లేదు బై డిఫాల్ట్గా వెబ్సైట్లో ఉన్న ఇమేజ్ బై డిఫాల్ట్ తీసుకుంటుంది ఎప్పుడు కూడా సోషల్ మీడియా. మనకు అది వద్దు, మనం వేరేది పెట్టుకోనుకుంటే మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన ఓన్ ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం. అండ్ వన్స్ ఎవ్రీథింగ్ డన్ కింద మనం పబ్లిష్ అని క్లిక్ చేస్తాం, అంటే పోస్ట్ అని చెప్పి క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ పోస్ట్ ఎందుకు చేస్తున్నాం, మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ వెబ్సైట్ లింక్ ఇక్కడ పెట్టడం కోసం. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఐ యాడ్ సమ్ ఫోటో, ఏదైనా ఒక చిన్న ఇమేజ్ యాడ్ చేస్తాను.
I'm adding this image. So it takes some time to upload. సో అప్లోడ్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా పబ్లిష్ చేయడం. ఇలా ప్రతి దగ్గర కూడా మన వెబ్సైట్ లింక్ని షేర్ చేయడం అమ్మా. ఇప్పుడు ఎవరైనా ఈ పోస్ట్ చూసారనుకోండి, దీంట్లో ఈ లింక్ ఇక్కడ క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వేరే అంటే ఫేస్బుక్ నుంచి మన వెబ్సైట్కి వచ్చినట్టు కస్టమర్, అట్లా వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటారు అనమాట. ఓకే, ఈ బ్యాక్ లింక్ టెక్నిక్స్ ఇంకా మీకు ఇండెప్త్ నేను ఎస్సీఓలో చెప్పేటప్పుడు చెప్తాను. ఎస్సీఓ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ మాడ్యూల్ అమ్మా. మనకు ఉన్న డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ లోకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట ఎస్సీఓ అనేది. ఓకే, సో ఈ విధంగా ఈ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్ గా చేసుకోవాలి. సో మీకు వీటిలో కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే వన్ టైం చేస్తే చాలు, ఈ ఫస్ట్ 4 ఇవన్నీ కూడా. వేరాజ్ రెగ్యులర్ గా రివ్యూస్ పెట్టించుకోవడం, దానికి రిప్లై ఇవ్వడం, మన ఫొటోస్ అండ్ వీడియోస్ రెగ్యులర్ గా షేర్ చేయడం, అండ్ మనం పోస్ట్ మీకు చూపించాను కదా పోస్ట్ ఎలా పోస్ట్ చేయాలో, అలా రెగ్యులర్ గా అప్డేట్స్ అనేది మనం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండడం, అలాంగ్ విత్ మనకు తగ్గట్టు కీవర్డ్స్ తో. నెక్స్ట్ జిఎంబి రిలేటెడ్ గా ఉన్న ఎన్ఏపి ఏదైతే ఉందో, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, దాన్ని వేరే బిజినెస్ డైరెక్టర్ సైట్స్ వాటన్నిటిలో కూడా మనం 1 by 1 క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత బెనిఫిట్ మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ల్యాండింగ్ పేజ్ అంటే మన వెబ్సైట్ లింక్ ఇవ్వండి. ఇది మళ్ళీ ల్యాండింగ్ పేజ్ అంటే ఏదో అనుకుంటారేమో. సో ఇది వెబ్సైట్, మనం ఏదైతే వెబ్సైట్ జిఎంబీలో ఇచ్చామో ఆ వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడం. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ 4 పాయింట్ అనేది వన్ టైం వర్క్, మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. బట్ నెక్స్ట్ ఉన్న ఈ 5 పాయింట్స్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలమ్మా. ఇలా ఎప్పుడైతే మనం ఈ యాక్టివిటీస్ అన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటామో గ్రాడ్యువల్గా మన జిఎంబి లిస్టింగ్ అనేది పొజిషన్ మారుతూ పైకి వస్తూ ఉంటుంది. మేబీ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు లాస్ట్ పేజ్లో ఉండొచ్చు, లేదా 6th పేజ్ 5th పేజ్ అట్లా ఉండొచ్చు. దాన్ని గ్రాడ్యువల్గా ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వస్తే మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ కమ్ టు టాప్ 3 ప్లేసెస్. ఎప్పుడైతే మనకు టాప్ 3 ప్లేసెస్లో జిఎంబి వస్తుందో అప్పుడు మనకు రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, అంటే మనకు లీడ్స్ వస్తూ ఉంటాయి. సో నేను ప్రస్తుతానికి పోస్ట్ చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మీకు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారండి. ఏంటి, మన పేజ్ క్రియేట్ చేసినప్పుడు మన పేజ్ నేమ్ కూడా సేమ్ ఇదే నేమ్ పెట్టుకోవాలి. బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ పెట్టుకోవాలి. మన పేజ్ క్రియేట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం అదే నేమ్తో మనం పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మన పేజ్లో కూడా వర్కింగ్ అవర్స్ అడుగుతారు. అవన్నీ కూడా యాస్టిస్గా జిఎంబీలో ఉన్నట్టు పెట్టుకుంటే బెనిఫిట్ మనకు. అంటే అదే పెట్టుకోవాలని లేదంటే వర్కింగ్ అవర్స్ వేరే ఉన్నా పర్లేదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 3 ఎన్ఐపి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ఐపి అంటే నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో మన జిఎంపీలో వాడిన పేరే యాస్టిస్గా ఇక్కడ ఉండాలి, అదే యాస్టిస్ అడ్రస్ ఇక్కడ ఉండాలి, అండ్ యాస్టిస్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఈ 3 కనుక నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనం రెగ్యులర్గా క్రియేట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ఉంటే దెన్ గూగుల్ అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా గూగుల్కి తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి. అప్పుడు గ్రాడ్యువల్గా గూగుల్ విల్ కేమ్ టు నో దట్ ఓకే ఇది ట్రస్ట్ వర్తీ కంపెనీ అని చెప్పేసి అది కూడా మనకు ర్యాంకింగ్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది మనకు దేనికంటే నియర్ బై ఆప్టిమైజేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే సో నియర్ మీ అని చెప్పి అంటారు కదా, ఆ నియర్ మీ ఆప్టిమైజేషన్ కూడా ఈ సిట్యుయేషన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదండి జిఎంబి ర్యాంకింగ్ ఎలా పెంచుకోవాలో. జిఎంబి క్రియేట్ చేయడం, జిఎంబి ర్యాంకింగ్ పెంచుకోవడం, ఇదే మనకు మెయిన్ అనమాట. మీకు నేను చెప్పినట్టు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కావాలన్నా అవన్నీ కూడా చాలా వస్తాయి మనకు దీని మీద. ఇంకోటి ఫైవర్, లాస్ట్ టైం నేను చూపించాను కదా, ఫైవర్లో మీరు చూసుకున్నట్లయితే జిఎంబికి సంబంధించినవి చాలా మంది అడుగుతూ ఉంటారు. మన లోకల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి నీడ్ ఉంటుందమ్మా. ఎందుకంటే నేను చెప్పాను కదా, టీ షాప్ నుంచి మల్టీనేషనల్ కంపెనీ దాకా ప్రతి ఒక్కరికి జిఎంబి రిక్వైర్డ్ అనమాట. ఈ రోజుల్లో వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళకి ఉన్నాము అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసుకోవాలి. సో జిఎంబి లేని వాళ్ళందరూ కూడా మనం క్రియేట్ చేసి పెట్టచ్చు. తర్వాత ఉన్న వాళ్ళకి మనం ర్యాంకింగ్ పెంచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. దానికి ర్యాంకింగ్ పెంచడానికైతే మనం రెగ్యులర్గా చేయాల్సిన వర్క్ కాబట్టి మంత్లీ ఇంత అమౌంట్ తీసుకుంటాం. అండ్ ఆ ర్యాంకింగ్ కూడా ఇట్ టేక్ అరౌండ్ 3 to 6 months టైం పడుతుందమ్మా. డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్ ఆఫ్ ద కీవర్డ్. ఏ కీవర్డ్కి అయితే మనం ర్యాంకింగ్ మెయిన్ ఈ బిజినెస్కి చేస్తున్నామో ఆ కీవర్డ్ యొక్క కాంపిటీషన్
కేటగిరీ యొక్క కాంపిటీషన్ బేస్ చేసుకుంటుంది. సో కేటగిరీ కాంపిటీషన్, కీవర్డ్ కాంపిటీషన్ రెండు చూస్తుంది మనకు. మీకు ఆ కీవర్డ్ కాంపిటీషన్ టూల్స్ లేకుండా కనుక చూసుకోవాలంటే యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని సెర్చ్ చేశాను. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ టూల్స్లోకి వెళ్తే మీకు యావరేజ్గా మనకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనే కీవర్డ్తో ఎన్ని వెబ్సైట్స్ వచ్చాయి అనేది చూపిస్తున్నాము. లెట్ మీ షో యూ. ఇక్కడ చూడండి, టోటల్గా ఎన్ని వెబ్సైట్స్ వచ్చాయండి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంటే 50,80,00,000 వెబ్సైట్స్ వచ్చాయి మనకు. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనే కీవర్డ్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్స్ని విత్ ఇన్ 27 సెకండ్స్లో గూగుల్ రిట్రైవ్ చేసి మీకు చూపించింది. మొత్తం ఎన్ని వచ్చాయి? 50,80,00,000 వెబ్సైట్స్ వచ్చాయి. సో దీనికి నేను ఇంకేదైనా కొంచెం యాడ్ చేస్తాను చూడండి. స్పెసిఫిక్గా అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ హైదరాబాద్ ఫర్ కిడ్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. దీనికి మనకు ఎన్ని వెబ్సైట్స్ వచ్చాయి చూద్దాం. ఓకే, సో టూల్స్ ఇంకా రాలేదు. యా, ఓకే. ఇది నాకు తెలిసి ఐ థింక్ ల్యాక్స్ లో ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇది క్రోర్స్ లో ఉంది. 1,24,00,000. సో ఇందాక 50 crores, ఇదేమో 1 crore. సో దాంతో కంపేర్ చేస్తే ఈ కీవర్డ్ కి కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టు. అది మీరు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ అని కానీ లేదా ఓన్లీ ఇంగ్లీష్ అనే వర్డ్ ఒకటే ఇచ్చారనుకోండి, చాలా హై కాంపిటీషన్ కీవర్డ్ అవుతుంది అనమాట. ఒక రకంగా అంటే ఇంగ్లీష్ అనే కీవర్డ్ తో సెర్చ్ చేస్తే మనం రావాలి అనుకుంటే అది చాలా టైం టేకింగ్, కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చు. ఓకే, ఎందుకంటే ఓవరాల్ గా ఇంగ్లీష్ అనే కీవర్డ్ తో సెర్చ్ చేస్తే 2,500 పైగా కోట్లు, అంటే 225,000 crore వెబ్సైట్స్ వచ్చినాయి మనకు. చూసారా? సో అన్ని వెబ్సైట్స్ లో ఫస్ట్ బ్రిటానికా వచ్చింది, తర్వాత వికీపీడియా, నెక్స్ట్ గూగుల్ ట్రాన్స్లేట్, కేంబ్రిడ్జ్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్. వీటన్నిటిని దాటి ముందు రావాలంటే అట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దీని అందుకే బ్రాడ్ కీవర్డ్ అంటారు. అవన్నీ నేను మళ్ళీ చెప్తాను మీకు కీవర్డ్స్ సంబంధించినవి. ఇట్లా మీరు ఏది నేర్చుకున్నా సరే జిఎంబిలో దాని నుంచి మనం ప్రాజెక్ట్స్ లో తీసుకొచ్చుకోవచ్చు. చూసారా కదా, వీళ్ళందరూ కూడా ఐ విల్ బూస్ట్ లోకల్ ఎస్ఈఓ జిఎంబి లిస్టింగ్ అండ్ ర్యాంకింగ్ సర్వీస్ ఫర్ సో అండ్ సో. ఇతను ఛార్జ్ చేస్తున్నాడు 2,697 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు, ఇతను 4,000 ఛార్జ్ చేస్తున్నాడు. వాళ్ళకున్న రేటింగ్స్ ని బట్టి వాళ్ళ అమౌంట్స్ అనేది మారుస్తూ ఉంటారండి. ఓకే, సో అర్థమైంది కదండి జిఎంబి గురించి. ఎనీ డౌట్స్ ఆన్ జిఎంబి? హలో సార్, ప్రవీణ్ హియర్. యా, చెప్పండి ప్రవీణ్ గారు. ఓకే సార్, ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యా చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము మీరు లోకల్ లిస్టింగ్ డైరెక్టరీస్ అనేసి చేయమన్నారు కదా. అవునండి. సో అంటే సైటేషన్స్ కి వచ్చేటప్పటికి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ తిరుపతిలో ఉంది, ఇక్కడ లోకల్ లిస్టింగ్ డైరెక్టరీస్ అనేటివి లేవు అసలు. సో అలాంటప్పుడు నేను ఇక్కడ సైటేషన్స్ చేయడానికి కుదరదు కదా. అలాంటప్పుడు మేబీ నేను అవుట్ ఆఫ్ తిరుపతి ఉన్న డైరెక్టరీస్ లో చేస్తే ఇక్కడ ర్యాంకింగ్ అవుతుందా? అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ప్రిఫరెన్సెస్ లోకల్ అండి. లోకల్ గా ఉన్నాయో లేదు చూసుకుంటాము. లోకల్ గా లేవు అనుకుంటే జనరల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు జస్ట్ డైల్ చూసుకున్నా, సులేఖ చూసుకున్నా, ఇవన్నీ కూడా మనకు ఇండియా వైడ్ గా ఉండేటివి. సో వాటిలో చేసుకోవచ్చు. సో దానివల్ల మనకు తప్ప అప్పుడు మనకు మేబీ హార్డ్ గా అయితే మనం ఫింగర్స్ పైన కౌంట్ చేసే అన్నీ ఉంటాయి. అంటే మీకు ఏంటంటే అక్కడ కూడా మీరు ఏంటంటే యు ఆర్ గోయింగ్ ద అడ్రస్ కదా మెయిన్. సో మీరు ఈవెన్ దో జస్ట్ డైల్ ఇండియా వైడ్ గా ఉన్నా సరే, సపోజ్ ఇప్పుడు జస్ట్ డైల్ తిరుపతిలో లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు జస్ట్ డైల్ లో క్రియేట్ చేశారు. బట్ జస్ట్ డైల్ లో క్రియేట్ చేసినప్పుడు అక్కడ కంపల్సరీగా యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ ద అడ్రస్. సో దానివల్ల ఖచ్చితంగా మీకు ఎన్ఐపికి ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు ర్యాంకింగ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ కొన్ని ఇచ్చుకోవాలి అని చెప్పారు మనము పోస్ట్ చేసేటప్పుడు. అవునండి. సో దానివల్ల ఏంటి పర్టికులర్ గా ఏమన్నా ఏంటి బెనిఫిట్? సో ఒకవేళ ఇస్తే ఏం బెనిఫిట్, ఇవ్వకపోతే ఏంటి? చెప్పాలంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. సో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పీపుల్ ఆర్ సర్చింగ్ విత్ హ్యాష్ ట్యాగ్స్ నవ్ డేస్. చాలా మంది ఇప్పుడు ఏంటంటే అలాంగ్ విత్, అదే మీకు న్యూస్ లో కూడా చెప్తూ ఉంటారు, చూస్తూ ఉండండి ఎప్పుడైనా, ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది, ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్కువ ఇది అవుతుంది అని చెప్పి. అంటే పీపుల్ స్టార్టింగ్ సర్చింగ్ విత్ హ్యాష్ ట్యాగ్స్ ద్వారా సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. సో కాబట్టి మనం హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనది ఆర్గానిక్ గా ఎక్కువ మంది కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఓకే. ఓకే. అది అండ్ కూడా మీరు ఇంకొకటి ఎక్కువ సార్. హ్యాష్ ట్యాగ్స్ పెట్టకండి. మాక్సిమం 15, 20 దాని బిలోనే ఉంచుకోండి ఎప్పుడు కూడా. ఓకే. అండ్ మళ్ళీ ఇంకొకటి బ్యాక్ లింక్స్ ఫర్ ల్యాండింగ్ పేజ్ అన్నారు కదా. అవునండి. సో ఇప్పుడు మనం చేస్తోంది లోకల్ ఎస్ఈఓ. సో ఈ లోకల్ ఎస్ఈఓకి బ్యాక్ లింక్స్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం వల్ల జిఎంబికి ఎలాగ ర్యాంకింగ్ వస్తుంది, ఏం జిఎంబికి ఇంపాక్ట్ రిలేషన్ ఉంటుంది? ఉంటుందండి, ఎందుకంటే సేమ్ వెబ్సైట్ మనం జిఎంబికి ఇస్తున్నాం కాబట్టి ఆ వెబ్సైట్ యొక్క బ్యాక్ లింక్స్ ఖచ్చితంగా జిఎంబి కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ ఓకే. కి ఇన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, సో ఇంత మనకు డొమైన్ అథారిటీ అంటారు. నేను మీకు ఎస్ఈఓ చెప్పేటప్పుడు ఇంకా డెప్త్ గా చెప్తాను దాన్ని. సో ఆ డొమైన్ అథారిటీ మనకు ఓకే. పెరుగుతున్నప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా మన జిఎంబి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళ అల్గారిథం అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది అనమాట. జిఎంబి అల్గారిథం వీళ్ళు వర్క్ లైక్ దట్. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఎస్సీఓ అంటే ఇప్పుడు మీరు పైన ఒక 4 పాయింట్స్ వన్ టైం చేస్తాము, సో మిగతా లాస్ట్ 5 పాయింట్స్ చేయగలిగితే ఎస్సీఓ అనేసి అంటున్నారు కదా, లోకల్ ఎస్సీఓ లోకల్ ఎస్ఈఓ అంటే అదేమండి, లోకల్ ఎస్ఈఓ కమ్ ర్యాంకింగ్ అనమాట, దాన్ని ర్యాంకింగ్ అంటాం మనం. ర్యాంకింగ్ కి. సో ఇవి మాత్రమేనా లోకల్ ఎస్సీఓ కానీ ర్యాంకింగ్ కానీ అంటే ఇవి మాత్రమే, అదర్ దాన్ దిస్ ఇంకేం మెయిన్ లేదు మనకు అంతేనా? మేజర్ ఇవేనండి. ఓకే. సో ఇవి మనం అంటే మనం గ్రాడ్యుయేట్ చేసుకుంటూ ఉండాలి ఐదింటిని ఎప్పటికప్పుడు. మనం చేస్తే అండ్ అట్ ద సేమ్ టైం జిఎంబిని మనం టాప్ లోకి తీసుకోవచ్చు. టాప్ లోకి తీసుకురావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు మన లిస్టింగ్ ని అప్డేట్ కూడా చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే నేను మీకు చెప్పాను కదా, ఏదన్నా మనకు సెలవు వచ్చి అంటే సపోజ్ క్రిస్మస్ వచ్చింది అనుకోండి, క్రిస్మస్ రోజు మనది ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా అది ఖచ్చితంగా మన జిఎంబిలో లాగిన్ అయ్యి అప్డేట్ చేయాలి. సో వీఆర్ క్లోజ్ టుడే అని. ఇలా రెగ్యులర్ గా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మన దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటే వీఆర్ యాక్టివ్ ఇన్ బిజినెస్ అని చెప్పేసి అది కూడా మనకు పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తుంది గూగుల్. అది మనకు బెనిఫిట్ అనమాట. ఓకే. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాది ఒకటి నంబర్ యాక్టివ్ అవ్వలేదు బట్ కానీ లైవ్ లో ఉంది. ఓకే, అంటే జిఎంబి లైవ్ లో ఉంది బట్ నెంబర్ మాత్రం అప్రూవ్ అవ్వలేదు. నంబర్ యాక్టివ్ అవ్వలేదు. సో దానికి నైట్ నేను అప్పీల్ కూడా చేశాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను నంబర్ యాక్టివ్ కాకపోయినా నేను దీనికి ర్యాంకింగ్ చేయడానికి కుదురుతుందా? చేసుకోవచ్చండి. సో అంటే నంబర్ తో పని లేదు. మనకు అంటే ఎన్ఐపిలో నెంబర్ అనేది కూడా ఒకటి మెయిన్ కాబట్టి ఆ నెంబర్ ఒకవేళ మీకు ఇన్ కేసు యాక్టివ్ అవ్వకపోయినా సరే మీకు ఆ నెంబరే మీకు ఫ్యూచర్ లో దీంట్లో ఇవ్వాలని ఆలోచన ఉంది కాబట్టి దాంతో మీరు దాన్ని కూడా క్రియేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత మనం గూగుల్లో దాన్ని మనకు సపోర్ట్ ఇక్కడ ద్వారా రైజ్ చేసి వాళ్ళతో మాట్లాడుకొని నెంబర్ అప్రూవ్ చేయించుకోవచ్చు. అండ్ మీరు మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు ఏమంటే వాళ్ళకి మెయిల్ పెట్టేప్పుడు అప్పీల్ చేసేప్పుడు ఆ లింక్స్ వెబ్సైట్ లింక్స్ ఇమ్మని చెప్పారు, బట్ కానీ ఆ ఆప్షన్ ఎక్కడ దొరకలేదు. సో నేనేం చేశానంటే ఆ వెబ్సైట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి అటాచ్ చేశాను, సరిపోతుందా? అందుకని మీకు లింక్స్ అని కానీ లేదా స్క్రీన్ షాట్స్ ఏదైనా సరే మనం పెట్టచ్చు. ఓకే. అది మేబీ ఇప్పుడు నైట్ పెట్టానంటే వాళ్ళు 3 to 5 days అన్నారు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ నుంచి రెస్పాండ్ 3 to 5 వర్కింగ్ డేస్ అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, 1 week పైన పడుతుంది మేబీ. అండ్ నెంబర్ యాక్టివేషన్ అనేది మనకు చాలా టైం టేకింగ్ అండి, మోర్ దెన్ 30 days కూడా పట్టచ్చు ఒకసారి వాళ్ళు వెరిఫై చేసి అన్ని చేయడానికి. చాలా టైం తీసుకుంటుంది నెంబర్కి. హలో సార్, మీ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది? హలో, ఇప్పుడు ఓకే. అదేండి, మనకు నెంబర్ అనేది మామూలుగా వాళ్ళు 3 to 5 వర్కింగ్ డేస్ అని పెడతారు, బట్ కొన్ని సందర్భాల్లో మనకు అప్ టు 30 days కూడా టైం పడుతుంది మేము ఒకసారి అప్రూవల్ ఇవ్వడానికి. కానీ మీకు ఆఫ్టర్ 3 to 5 days బిజినెస్ డేస్ తర్వాత మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది ఇది ఇట్స్ టేకింగ్ లాంగర్ టైం, సో ఇట్ విల్ టేక్ అప్ టు 30 days అని చెప్పి నెక్స్ట్ మెసేజ్ వస్తుంది అప్పుడు మీకు. సార్ ఓకే సార్, నేను ఇప్పుడు నిన్న అప్పీల్ చేసేటప్పుడు ఒకటి నా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, ఓకే, అండ్ 2 నా ఇంటర్నెట్ బిల్లు, ఓకే, 3 వచ్చేసి ఈ స్క్రీన్ షాట్, వెబ్సైట్ స్క్రీన్ షాట్ పెట్టాను. సరిపోతుందా? అంటే 3 అటాచ్మెంట్స్ ఆప్షన్ ఉంది. సరిపోతుంది. మీ బిల్ కూడా పెట్టారు కాబట్టి అది కన్సిడర్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళు యాక్చువల్గా రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా నాది వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇంతకు ముందు. లేదండి, యాక్చువల్ గా డిఫాల్ట్ గా మనకు ఇనిషియల్ గా మాన్యువల్ వెరిఫికేషన్ ఉండదు అనమాట, ఆటోమేటిక్ బోర్డ్ ద్వారా జరుగుతుంది. సో దానికి ఏ చిన్న డౌట్ వచ్చినా, మీరు అన్నారు కదా ఈ నెంబర్ ఇంకెవరినో వాడుంటారేమో అని, అలా ఏ చిన్న డౌట్ వచ్చినా సరే వెంటనే అది డిసప్రూవ్ చేస్తుంది. మనం ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాతే మాన్యువల్ పర్సన్ వెరిఫై చేస్తాడు అనమాట. ఓకే. సో తర్వాత అప్రూవ్ అవుతుంది మనకు.
ఓకే ఓకే అండి. సో ఓకే జిఎంబి సార్, అయితే థ్యాంక్ యూ సో ఒకసారి మచ్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో జిఎంబి అయితే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. సో టుమారో విల్ స్టార్ట్ విత్ న్యూ మాడ్యూల్. ఓకే ఓకే, విల్ సీ యూ టుమారో. బాయ్. ఓకే సార్.